Second problem answer right గా ఉంది కదా. Net profit 1,23,000 and balance sheet 7,23,000. Investment 6 lakhs. Second problem, cash in hand SBI difference వచ్చిందా? ICICI బ్యాంక్ అందరికి జీరోనే వచ్చిందా? ICICI బ్యాంక్ అందరికి జీరో వచ్చిందా? అండ్ అలాగే సెకండ్ ప్రాబ్లంలో స్టాక్ సమ్మరీ ఎంత ఉంది? స్టాక్ సమ్మరీ టాలీ అయిందా? కలర్ టీవీస్ 1 సెట్ ఇది కూడా స్టాక్ సమ్మరీ సెకండ్ ప్రాబ్లం కి స్టాక్ సమ్మరీ టాలీ అయిందా? మ్యాచ్ అయిందా? స్టాక్ సమ్మరీ కూడా డిఫరెన్స్ వచ్చిందా? కర్నూలు నుంచి విఘ్నేష్ రెంట్ రిసీవ్డ్ బై చెక్ F6 రైట్ ఆన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కి స్టాక్ సమ్మరీ డిఫరెన్స్ వచ్చిందా? మ్యాచ్ అయిందా? ప్లీజ్ కన్ఫర్మ్. స్టాక్ సమ్మరీ కూడా డిఫరెన్స్ వచ్చిందా? సెకండ్ ప్రాబ్లం మనకి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ సెకండ్ ప్రాబ్లం. ఒక్క నిమిషం నుంచి వస్తాను. ఓకే, స్టాక్ సమ్మరీ ఏమేమి వచ్చింది ఒకసారి చెప్పండి, పోస్ట్ చేయండి. స్టాక్ సమ్మరీ ఏమేమి డిఫరెన్స్ వచ్చింది? స్టాక్ ఎంత ఉంది? కలర్ టీవీస్ ఎన్ని వచ్చినాయి? డివిడి ప్లేయర్స్ ఎన్ని వచ్చినాయి? అంటే స్టాక్ ఐటమ్స్ 2 వచ్చినాయి, 3 వచ్చినాయి? కలర్ టీవీస్ 1, డివిడి ప్లేయర్స్ 3 అందరికి. సో అయితే స్టాక్ సమ్మరీ టాలీ అయిందంటారు. సో ఓన్లీ క్యాష్ ఇన్ హ్యాండ్ SBI మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. మిగతా నెట్ ప్రాఫిట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది అంతేనా? ఓన్లీ క్యాష్ ఇన్ హ్యాండ్ ఆర్ SBI అనేది డిఫరెన్స్ వచ్చింది. ఓకే, SBI ఎంత వచ్చింది అందరికి? SBI సెకండ్ ప్రాబ్లంలో SBI అమౌంట్ ఎంత చూపిస్తుంది అందరికి? SBI 43 చూపిస్తుంది అందరికి. క్యాష్ ఇన్ హ్యాండ్ 5,76,700 వస్తుందా? క్లోజింగ్ స్టాక్ 10,000 ఎందుకు వస్తుంది? 6,000 వస్తుంది. సమ్ మెంబర్స్ కి క్లోజింగ్ స్టాక్ యాడ్ చేయలేదు. సో ఓకే, ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో 12th పాయింట్ ICICI బ్యాంక్ టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు SBI అన్నారు కదా. సో ఈ పాయింట్ కి ఎంత వేశారు అమౌంట్?
సెకండ్ ప్రాబ్లంలో 12th పాయింట్ ఐసిఐసిఐ బ్యాంక్ టోటల్ క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ అని ఉంది. సో దీనికి ఇక్కడ మీరు ఎస్బీఐలో ఎంత అమౌంట్ వేసారు ఆ పాయింట్కి, ఆ ట్రాన్సాక్షన్కి? ఓకే, ఓకే. ఎస్బీఐలో వచ్చేపాటికి 43,000 ఉండాలి, ఇక్కడ రాంగ్ పోస్ట్ పడింది. సో 43,000 అందరికి వచ్చి ఎంతమందికి వచ్చింది? 43 వచ్చిందా, 40,000 వచ్చిందా ఎస్బీఐ? ఓకే, రైట్. ఎస్బీఐ 43,000 వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ 1 lakh రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాత అందులో మనం 80,000 ఇష్యూ చేసాం. సో 20,000 బ్యాలెన్స్ అండ్ విత్డ్రా చేసిన తర్వాత 1 lakh రూపీస్ అడిషనల్ 23, తో టోటల్ 43 అవుతుంది. ఎస్బీఐలో 43 ఉంటుంది, ఐసిఐసిఐలో 0 ఉంటుంది. సో అప్పుడు ఎస్బీఐలో 43 ఉన్నప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేవాడి రాంగ్ పోస్ట్ పడింది. నెట్ ప్రాఫిట్ ఆర్ బ్యాలెన్స్ షీట్ మటుకు రైట్ అవుతుంది. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ మీకు నెక్స్ట్ టాపిక్ చెప్తాను చూడండి. సో నెక్స్ట్ టాపిక్లో మనకి ఆన్సర్స్ ఏం రాంగ్ అన్ని రైట్ వస్తాయి, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఈ టాపిక్ కొంచెం ఇంపార్టెంట్. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అది క్లాస్ అండ్ టైం ఇస్తాను, చివరి టైం ఇస్తాను. సో అప్పుడు పోస్ట్ చేయండి. సో ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు కూడా టాపిక్ ఏంటి అనేది, ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది చూడండి. సో ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేవాడికి డిస్కౌంట్. సో డిస్కౌంట్ అనగానే చాలా మందికి ఐడియా ఉంటుంది డిస్కౌంట్ అంటే ఏంటి అనేది. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది సమ్ ఈజీగా చెప్పాలనుకుంటే డిస్కౌంట్ అనే వర్డ్ అందరికి ఇష్టం కదా. డిస్కౌంట్ అనే వర్డ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో అందరికి ఇష్టం అవుతుంది. సో ఓకే, మనకి టాలీలో ఈ కాన్సెప్ట్ వచ్చేవాడికి డిస్కౌంట్ టాపిక్స్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తే కనుక మనకి డిస్కౌంట్ అంటే ఏంటి, అది ఏ పర్పస్ కింద యూజ్ చేస్తారో నాకు చిన్న సమ్ కంటెంట్ అనేది ఉంది. సో ఓకే, ఇక్కడ చూస్తే in simple terms, discount is an allowance or concession price. ఇక్కడ చూస్తే డిస్కౌంట్ ఈస్ గివెన్ టు సో దట్ ద బయర్ ఈస్ ఇండెప్టెడ్ టు ద ప్లేస్ అండ్ ఆర్డర్ అండ్ లేటర్ టు మేక్ ఏ పేమెంట్ ఇన్ టైం. ఇక్కడ చూస్తే కనుక అసలు జనరల్ గా మనం డిస్కౌంట్ అంటే అందరికి మోస్ట్లీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అవసరం లేదు, బట్ అందరికి తెలుసు. బట్ కాకపోతే మనకి బిజినెస్ లో వచ్చేపాటికి అది ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. ఎందుకంటే మనకి తెలిసిన డిస్కౌంట్స్ వేరుగా ఉంటాయి, బిజినెస్ కి సంబంధించిన డిస్కౌంట్స్ వేరుగా ఉంటాయి. సో ఓకే, డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో ఇక్కడ డిస్కౌంట్ అనగానే జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది అందరికి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మనకి లాభం కాబట్టి, అవునా? అంతే కదా, డిస్కౌంట్ అంటే అందరికి ఇష్టం. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు. మీకు డిస్కౌంట్ ఇస్తున్నాను సార్ అంటే నాకేం డిస్కౌంట్ వద్దా అంటారా? కావాలి కదా, డిస్కౌంట్ లేకపోయినా డిస్కౌంట్ ఉందా అని అడుగుతాం షాప్స్ లో. సో అంటే మనం ఏదన్నా ఒక వస్తువు కొన్నప్పుడు కానీ, లేదంటే ఒక బట్టలు కొన్నప్పుడు కానీ, ఎనీథింగ్ ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకి దాని మీద డిస్కౌంట్ వస్తుంది అన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకు, మన ప్రోడక్ట్ కొనాల్సిన కాస్ట్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది. సో అంటే ఆ అమౌంట్ తగ్గుతుంది కాబట్టి డిస్కౌంట్ ద్వారా. సో మనకి డిస్కౌంట్ అంటే అందరికి ఇష్టం. సో ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం. సో ఓకే, డిస్కౌంట్ అంటే కాస్త అమౌంట్ తగ్గుతుంది కాబట్టి మనకి ఇష్టం అనుకుంటాం. సో ఓకే, ఈ డిస్కౌంట్ అనేది ఎందుకు ఇస్తాడు షాప్ వాడు? సో ఓకే, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దృష్టిలో కనుక చూస్తే డిస్కౌంట్ అంటే కొంచెం అమౌంట్ తగ్గుతుంది, మనకి ఖర్చులు తగ్గుతాయి అనుకుంటాం. ఓకే రైట్, బాగానే ఉంది. సో ఓకే, ఇప్పుడు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ పర్పస్ దృష్టిలో అసలు డిస్కౌంట్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మనం రాయాల్సింది ఒక బిజినెస్ మ్యాన్ కి అకౌంట్స్ రాస్తున్నాం. సో ఓకే, ఆ బిజినెస్ మ్యాన్ థాట్ ఆఫ్ వ్యూలోనే మన ప్రాబ్లం ఆలోచించి క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు
యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ దృష్టిలో చూస్తే డిస్కౌంట్ ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఎందుకని ఇస్తాడు, ఏ టైంలో ఇస్తాడు? డిస్కౌంట్స్ మోస్ట్లీ ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు పడితే అప్పుడు షాప్ రావనా, ఎప్పుడు పండుగల ఫెస్టివల్స్ అప్పుడు కానీ, లేదంటే సమ్ స్పెషల్ డేస్ అప్పుడు కానీ ఇలా ఇస్తూ ఉంటాడు. ఎందుకు? న్యూ ఇయర్ టైమింగ్లో కానీ, ఇలా ఫెస్టివల్స్ టైంలో కానీ డిస్కౌంట్స్ అనేవి ఇస్తారు. ఎందుకు డిస్కౌంట్స్ అనేది? ఎందుకంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే, డిస్కౌంట్ అనేది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగించేది. అవునా? ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ ఏదైతే ఉన్నారో కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి, సో అతన్ని మన కస్టమర్స్ని అట్రాక్ట్ చేసి తన యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించి ఒక స్మాల్ ట్రిక్. అందరూ ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ఉంటారు. అవునా? అంతే కదా. సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే క్లాత్స్ కొనాలనుకుంటున్నారు, ఐ మీన్ మీరే షాపింగ్ చేయాలనుకుంటున్నారు, బట్టలు కొనాలనుకుంటున్నారు, ఉంటాయి షాప్స్ అన్నీ ఉంటాయి, బట్టల షాపులు అన్నీ ఉంటాయి. ఒక షాప్ పక్కన డిస్కౌంట్ అని ఉందనుకోండి, డిస్కౌంట్ అని చెప్పారు, మిగతా షాప్లో ఎక్కడ డిస్కౌంట్ లేదు. ఫస్ట్ ఏ షాప్కి ప్రయారిటీ ఇస్తారు మీరు? ఫస్ట్ ఏ షాప్కి? ఇప్పుడు ఇక్కడ వచ్చేవాడికి వరుస అంటే షాప్స్ ఉన్నాయి, డిస్కౌంట్స్ లేవు, మధ్యలో ఒక షాప్కి డిస్కౌంట్ అని బోర్డు పెట్టాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ షాప్కి వెళ్తారా, మధ్యలో డిస్కౌంట్ అని బోర్డు పెట్టిన ఆ షాప్కి వెళ్తారా? ఫస్ట్ డిస్కౌంట్ అనే షాప్లోకే వెళ్తారు కదా. మోస్ట్ ఆఫ్ ది 98% మెంబర్స్ అలాగే వెళ్తారు. సో అందరికి ఎందుకంటే డిస్కౌంట్ కాబట్టి ఏంటో చూద్దాం. సో ఓకే, అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి పెడతాడు. సో ఓకే, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఇవ్వటం వల్ల, అంటే తన ప్రోడక్ట్ ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వటం వల్ల మనకైతే కస్టమర్కి అయితే అట్రాక్ట్ చేయడానికి తీసుకొస్తున్నాడు. మరి బిజినెస్ మ్యాన్కి అది లాసా కాదా? బిజినెస్ మ్యాన్కి లాసా కదా? ఎందుకు లాస్ వస్తుంది? దాన్ని వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేవాడికి సమ్ ఉంటుంది, చాలా మోస్ట్ ఆఫ్ మెంబర్స్కి లాస్ ఏముంటుంది, పండగ టైంలో ఆ రేట్ ఎక్కువ, ముందుగానే రేటు పెంచేసి ఆ తర్వాత దాని మీద డిస్కౌంట్ అని చెప్పి రేట్ తగ్గించిస్తారు ఇట్లా అంటాం. సో అంటే ఇది వచ్చేపాటికి ప్రెసెంట్ ఇప్పుడు అందరం ఎడ్యుకేషన్ పీపుల్స్ కాబట్టి ఇది ఈ ట్రిక్ అనేది ఐడియా ఉంది. కొంతమంది సమ్ మెంబర్స్ ఐడియా ఉంది, మిగతా మోస్ట్ ఆఫ్ మెంబర్స్ లేదు. సో ఒకప్పుడైతే అసలు ఐడియా లేదు. సో ఓకే, ఎడ్యుకేషన్ పీపుల్స్ కూడా తెలియాల్సిన ఇంకో ట్రిక్ ఇంకోటి ఉంది, డిస్కౌంట్ ట్రిక్. సో అది ఇప్పుడు మనకి టాలీలో వస్తుంది, అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ డిస్కౌంట్ అనేది ఇప్పుడు మనం ఎలాగైతే షాప్ వాళ్ళ మీద ఏమి ఉండదు అనుకుంటా, యాక్చువల్గా ఉంటుంది కొంచెం, బట్ కాకపోతే అది ఎలా, ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిస్కౌంట్ అనేది వాడు కంపల్సరీ ఇస్తున్నాడు, డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఇస్తున్నాడు. డిస్కౌంట్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో, డిస్కౌంట్స్ అంటే చేయాలనుకున్నప్పుడు మనం సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కొంచెం కన్ఫ్యూజన్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటారా? సింపుల్గా కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అనేది సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎప్పటివరకు మనం చేసినటువంటి టాపిక్స్ కానీ ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఒక ఐటమ్, ఇదిగో ఈ ఐటమ్ ఉంది, ఎంత పెట్టి పర్చేజ్ చేశాను, తీసుకోకే, తర్వాత ఇదిగో ఇతని దగ్గర నుంచి ఇంత అమౌంట్ వచ్చింది, ఇంత అమౌంట్ ఇచ్చాను, ఇంత అమౌంట్ పే చేశాను, ఇదిగో రెంట్ రిసీవ్ చేసుకున్నాను, ఇలా ఒక పర్టికులర్ అమౌంట్ అనేది ఉంది. లేదు స్టాక్ ఐటమ్స్ లోనే కనుక చూస్తే ఇదిగో కలర్ టీవీస్ని కొన్నాను, పెన్ డ్రైవ్స్ని కొన్నాను, లేదు ఇదిగో వేరే స్టాక్ ఐటమ్ ఎందుకు కొన్నాను, ఇన్ని చేశాను, ఇన్ని పర్చేజ్ చేశాను, ఇన్ని సేల్స్ చేశాను, ఇన్ని మిగిలినాయని, ఇదిగో రేట్ ఎంత ఉందని మొత్తం రేట్ కూడా చేసేస్తాను. ఓకే, బాగానే ఉంది, అవునా? ఇప్పుడు ఆ రేట్ అనేది ఎంత రేట్ ఉంది, ఎంత రేట్ ఉంది, ఇదిగో ఎంత, ఇన్ని ఐటమ్స్ క్వాంటిటీ ఎంత రేట్, ఎంత ఐటమ్ అని పెడుతున్నా. ఓకే, రైట్, బాగానే ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ ఏదైతే ఉందో ఇది మనం పెడుతున్నాం డిస్కౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్టే ఉంది, దాని మీద 10% డిస్కౌంట్ అన్నాడు. టీవీసే ఉంది, టీవీస్ 10% డిస్కౌంట్ అన్నాడు, అవునా? 10% డిస్కౌంట్ అన్నప్పుడు మనం దాన్ని లిస్ట్లో రాయాలిగా మన టాలీలో. ఇప్పుడు మన టాలీలో వచ్చేపాటికి డిస్కౌంట్ ఇచ్చినట్టు కూడా రాయాలి, అవునా? అంతే కదా. ఇదిగో ఎంత పర్సంటేజ్ పెట్టి ప్రోడక్ట్ కొన్నారు, పలానా టీవీ ప్రోడక్ట్ కొన్నారు, సో దాని మీద పర్సంటేజ్, ఇదిగో మనకి వచ్చేప్పటికి ఒక వస్తువు, ఒక ఐటమ్ పర్చేజ్ చేసేటప్పుడు షాప్ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా, ఒరిజినల్ కాస్ట్ ఇదిగో, డిస్కౌంట్ ఇంత, పే చేయాల్సింది ఇంత. అంతేగాని డిస్కౌంట్ పోను మిగిలిన అమౌంట్ డైరెక్ట్గా వేసాడు. సో డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే డిస్కౌంట్ ఇచ్చినట్టు తెలియదు, అక్కడ డిస్కౌంట్ ఇచ్చినట్టు తెలియదు. సో ఇక్కడ వచ్చేవాడికి ఏంటంటే ఆ ప్రైస్, ఆ వస్తువు ఎంత, ఇదిగో ఆ వస్తువు వచ్చేవాడికి 50,000, 10% అన్నాడు, పోతుంది. సో ఇక్కడ వచ్చేవాడికి 10% అన్నాడు, 5,000 పోతుంది, 45,000కి ఇట్లా వచ్చింది అంటారు. సో అంటే అక్కడ అమౌంట్ మనం ఇక్కడ వచ్చేవాడికి వాడు స్లిప్ మీద రాసేటప్పుడే డీటెయిల్గా రాసినప్పుడు, మనం అకౌంటింగ్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుందిగా, ఆ డీటెయిల్స్ కొన్నప్పుడు మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
సో ఇప్పుడు షాప్ వాడు డిస్కౌంట్ మీరు అన్నట్టుగానే ఇస్తాడు. మరీ ఎక్కువగా వాడు కొంచెం తగ్గించుకుంటాడు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు డిస్కౌంట్ అనేది ఒక షాప్ ఎవరు అందరూ ఇస్తారు. ఎలక్ట్రికల్ షాపులు మన మన ఊరి సిటీలో వచ్చేవాడు చాలా షాపులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తాడు. సో వాళ్ళు అక్కడ వచ్చేవాడికి యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ కాన్సెప్ట్ వ్యూలో ఆలోచించినప్పుడు మనం ఇక్కడ వచ్చేపాటికి వాడి ప్రొడక్ట్ మీద వచ్చే లాభాన్ని కొంచెం తగ్గించుకుంటాడు. అవునా? సో ఇప్పుడు మనం వచ్చేప్పటికి ఆ ప్రోడక్ట్ వస్తువు కొన్నప్పుడు పర్చేజ్లో రాస్తాం, సేల్స్లో వచ్చేవాడికి డిస్కౌంట్ మీద అమ్మాం, అంతే కదా. ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకుంటే అంతకుముందు పర్చేజ్ సేల్స్ కాన్సెప్ట్ చేశారు కాబట్టి కొన్న వస్తువు ఇంతకి ఎంత కొన్నాడు కానీ అమ్మింది ఇంతకి, అవునా? సో ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకోండి, దాని మీద వచ్చే లాభం ఏంటో కొంచెం తగ్గుతుంది, అవునా? సేమ్ ఇప్పుడు వచ్చేవాడికి మనకి సేల్స్ లో కూడా మనం అలాగే రాయాలి. ఏది పర్చేస్ లో వచ్చేవాడికి ఓకే నో ప్రాబ్లం అదే చేస్తాం. సేల్స్ లో వచ్చేవాడికి ఎంత కమ్మాడో ఆ రేట్ ఉండాలి, మళ్ళీ దాని మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో అది ఉండాలి, అవునా? సో అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి మొత్తం ఒక్కొక్క పర్సెంట్. ఏది జస్ట్ ఒక ఐటమ్ మీదే అంత క్యాలిక్యులేషన్ చేస్తే జస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఐటమ్స్ ఉంటాయి, అవునా? నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఏదైనా ఫ్యాన్సీ షాప్ లోకి అయితే అసలు మోస్ట్లీ చాలా డిస్కౌంట్స్ ఉంటాయి, అవునా? ఇంకా కిరాణా షాప్ లో డిస్కౌంట్స్ ఉండవు, కానీ ఇలా క్లాత్ స్టోర్ లో కానీ ఫ్యాన్సీ షాప్ లో కానీ వీటిలో నెంబర్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఈ డిస్కౌంట్స్ వేసినప్పుడు ఎలా రాయాలి అనేది ఇలా ఉంటుంది, కొంచెం ప్రాబ్లమాటిక్ వస్తుంది. సో ఓకే, వీటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది చెప్తాను మీకు నెక్స్ట్. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే డిస్కౌంట్ అంటున్నాం. ఓకే, బాగానే ఉంది డిస్కౌంట్ అనగానే. ఓకే, ఈ డిస్కౌంట్ లో టైప్స్ కూడా ఉన్నాయి. డిస్కౌంట్స్ వచ్చేవాడికి 2 టైప్స్. ఒకటి క్యాష్ డిస్కౌంట్, 2 ట్రేడ్ డిస్కౌంట్. ఒకటి క్యాష్ డిస్కౌంట్ అండ్ సెకండ్ వన్ ట్రేడ్ డిస్కౌంట్. డిస్కౌంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి, క్యాష్ ఆర్ ట్రేడ్. క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటంటే మీకు అందరికీ జనరల్ గా తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు కూడా నెక్స్ట్ కాలేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. క్యాష్ డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీకు బట్టల క్లాత్స్ అవసరం అయినాయి. సో బట్టలు కొనుక్కుందాం షాప్కి వెళ్ళారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 ఉన్నాయి. సో 500తో షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుందాం అనుకుంటారు. సో ఓకే, ఒక 2 జతలు బట్టలు వచ్చినాయి. 500కి 2 జతలు బట్టలు ఇచ్చాడు. సో అయితే మీకు వచ్చేవాడికి వాడు డిస్కౌంట్ ఉంది సార్ మీకు ఇట్లా అని చెప్పి 10% డిస్కౌంట్ ఇలా ఉందని చెప్పి మీకు అమౌంట్ తగ్గించారు. సో అంటే మీకు ఒక 100 రూపీస్ తగ్గించారు. అంటే మీరు యాక్చువల్గా 500 తీసుకెళ్లారు, ఆ 500కి 2 జతలు వస్తాయి. ఎంతైతే 2 జతలు ఎంతైతే అమౌంట్ అయితే మీకు సమ్ ఐడియా ఉంటుంది కాబట్టి, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోస్ట్లీ చేసేది అదే కదా. జనరల్ గా చెప్పుకోవాలంటే మన జేబులో డబ్బులు ఎంత ఉండేవో మనకి తెలుసు, కానీ మొత్తం షాప్ అంతా గిరాటేస్తాం. గిరాటేసి మన జేబులో ఉన్న బడ్జెట్ లోకి ఉన్న ఏదైతే ఉందో క్లాత్స్ అవి సెలెక్షన్ చేసుకుని తీసుకుంటాం. సేమ్ అంతే కదా. సో ఓకే, ఇక్కడ వచ్చేపాటికి మీరు 500 పెట్టి బట్టలు కొందామని వెళ్ళారు. సో ఓకే, 2 జతలు వస్తాయి కొన్నారు. సో వాడు పర్సంటేజ్ డిస్కౌంట్ ఉందని చెప్పి మీకు 100 రూపీస్ రిటర్న్ ఇచ్చాడు. సో అంటే అప్పుడు ఇక్కడ వచ్చేవాడికి మీకు 100 రూపీస్ ఏవైనా సేవ్ అయింది. మీకు కావాలనుకున్న అమౌంట్ ఏదైతే ఉందో క్వాంటిటీ అది వచ్చింది. బట్టలు ఏదైతే మీకు కావాలనుకున్న క్వాంటిటీ ఐటమ్స్ వచ్చినాయి. ఓకే రైట్. డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ ఎలా ఉంటుందంటే సింపుల్. ట్రేడ్ డిస్కౌంట్ మీరు అందరూ చూసే ఉంటారు. అంటే ఒకటి కొంటే 2 వస్తువులు ఫ్రీ, లేదంటే 2 జతలు కొంటే 1 జత ఫ్రీ అని ఇట్లా మనకి ఐటమ్స్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు సార్. అనౌన్స్మెంట్ లో కనిపిస్తాం, అది ట్రేడ్ డిస్కౌంట్ అవుతుంది. అంటే ఈ కాన్సెప్టేషన్ వచ్చేవాడికి సేమ్ కాన్సెప్టేషన్. మీరు 500 పెట్టి క్లాత్ స్టోర్కి వెళ్ళారు, క్లాత్స్ ఏవైతే ఉండే అవి కొందాం అనుకున్నారు. సో ఓకే, మీరు ఈసారి 500కి 2 జతలు వస్తే వాడు ఇంకోటి ఇచ్చాడు. సో అంటే అప్పుడు మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో చూస్తే కనుక మీరు యాక్చువల్గా కొనాలనుకుంది 500 పెట్టి కొనాలనుకున్నారు, 500కి 2 జతలు వస్తాయి. ట్రేడ్ డిస్కౌంట్ మీద ఆడేమి ఇచ్చాడు, 3వ జత ఇచ్చాడు. సో అంటే మీకు ఇక్కడ వచ్చేవాడికి మీరు ఖర్చు పెట్టాలనుకున్న అమౌంట్ ఫుల్ గా ఖర్చు అయింది, బట్ కానీ అడిషనల్ గా లాభం ఏమొచ్చింది, ఒక క్వాంటిటీ అనేది పెరిగింది, ఇంకో జత డబ్బులనే వచ్చింది. సో ఇక్కడ క్యాష్ కి ట్రేడ్ కి, క్యాష్ వచ్చేపాటికి మీకు క్యాష్ డిస్కౌంట్ లో మీకు ఏమొచ్చిందంటే డైరెక్ట్ గా క్యాష్ అనేది పేమెంట్ అక్కడే నెట్ అమౌంట్ అనేది తెలియకపోతుంది, మీకు క్యాష్ లాభం వస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ లో వచ్చాడు క్వాంటిటీ వస్తుంది. క్యాష్ సేమ్ క్యాష్ ఖర్చు అవుతుంది, బట్ కానీ క్వాంటిటీ అనేది వస్తుంది. సో క్యాష్ డిస్కౌంట్స్ కి ట్రేడ్ డిస్కౌంట్ కి ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఓకే, క్యాష్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనం టాలీలో ఎలా చేయాలి అండ్ ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఎలా చేయాలి. అండ్ ఇంకొకటి, క్యాష్ డిస్కౌంట్ ని ట్రేడ్ డిస్కౌంట్ ని అట్ ద సేమ్ టైం ఒకేసారి యూజ్ చేయొచ్చా చేయకూడదా
అనే క్వశ్చన్స్ కూడా అడుగుతారండి. బిట్మా క్వశ్చన్స్ లో కానీ ఏదైనా క్యాష్ డిస్కౌంట్స్ ఆర్ ట్రేడ్ డిస్కౌంట్స్ రెండింటిని ఒకేసారి టాలీలో ఎనేబుల్ చేయొచ్చా, రెండు డిస్కౌంట్స్ ని యూజ్ చేయొచ్చా అని అడుగుతారు. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మనం చూస్తే గనక ఏదైనా క్లాత్ స్టోర్ లో కానీ ఎక్కడ కానీ డిస్కౌంట్ చూస్తాం. డిస్కౌంట్ దీని మీద 5%, దీని మీద 10%, దీని మీద 6%, దీని మీద 20% అని ఇట్లా పర్సంటేజ్ చెప్పారు డిస్కౌంట్స్ అని. అవునా? ఇంకో దాని మీద ఇదిగోనండి ఇవి రెండు కొంటే ఇదిగో ఒక ప్యాంట్ ఫ్రీ, ఒక జత, ఒక రెండు ప్యాంట్లు కొంటే ఒక ప్యాంట్ ఫ్రీ అని ఎలా వస్తుంది నెక్స్ట్ ఎలా చెప్తాడు. అవునా? సో అంతేగాని ఇదిగో ఇట్లా రెండు ప్యాంట్లు కొంటే ఒక ప్యాంట్ ఫ్రీ, మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకో డిస్కౌంట్ అని అట్లా ఉండదు. ఉంటే ఇది ఉంటుంది, అది ఉంటుంది షాప్. అవునా? ఉంటే ఈ టైప్ ఆఫ్ చెప్తాడు, లేదంటే ఆ టైప్ ఆఫ్ చెప్తాడు. సో ఇలా రెండు డిస్కౌంట్లు ఉండవు కదా, మనం ఆ పాయింట్ ఆఫ్ దృష్టిలో ఆలోచించి నో అంటాం. అప్పుడు రాంగ్ అవుతుంది ఆన్సర్. టాలీలో వచ్చేవాటికి ఎనేబుల్ చేయొచ్చు, యాక్సెస్ ఇస్తుంది. టాలీలో ఈవెన్ అట్ ద సేమ్ టైం ట్రేడ్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం క్యాష్ డిస్కౌంట్ కూడా ఎనేబుల్ చేయడానికి ఇస్తుంది. అంటే ఇక్కడ యాక్చువల్ గా చూడాలంటే మనకి డిస్కౌంట్ అనేది వర్కింగ్ లోకి రావాలంటే సమ్ సెట్టింగ్స్ అనేది టాలీలో చేయాల్సి ఉంటుంది. మనం ఎలాగైతే పర్చేజ్ రిటర్న్స్ కి యాక్టివ్ లోకి తీసుకొచ్చామో అలాగే డిస్కౌంట్ ని యాక్టివ్ లోకి తీసుకురావాలి అంటే సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ డిస్కౌంట్ కి సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది, ట్రేడ్ డిస్కౌంట్ కి సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. అవునా? సో క్యాష్ డిస్కౌంట్ కి సెట్టింగ్, ట్రేడ్ డిస్కౌంటింగ్ కి సెట్టింగ్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఒక సెట్టింగ్ ఎనేబుల్ లో ఉన్నప్పుడు ఇంకో సెట్టింగ్ అప్లై ఇస్తుందా? ఎందుకు అంటే ఇక్కడ చూస్తే కనుక మనం ఈ డిస్కౌంట్ అనేది దేని మీద ఇస్తాం? స్టాక్ ఐటమ్స్. స్టాక్ ఐటమ్స్ మీద మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకే, డిస్కౌంట్ స్టాక్ ఐటమ్స్ మీద వేస్తున్నప్పుడు యాక్టివ్ చేస్తున్నప్పుడు మనకి ఒక 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉంది అన్నాం. 2 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్ ని అట్ ద సేమ్ టైం అనేది మనం చేయొచ్చా, యూజ్ చేయొచ్చా, అప్లికేబుల్ అవుతుందా అనేది అంటే టాలీ సాఫ్ట్వేర్ అప్లికేబుల్ అవుతుంది. మనకి కావాలి అనుకున్నప్పుడు నాకు అట్ ద సేమ్ టైం 2 డిస్కౌంట్స్ నాకు యాక్టివ్ లో ఉండాలి, నేను 2 డిస్కౌంట్స్ ని యూజ్ చేస్తాను అనుకున్నప్పుడు మనం అట్ ద సేమ్ టైం యాక్టివ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు మీకు బిగ్నా క్వశ్చన్స్ లో అడిగినప్పుడు ఈ క్వశ్చన్ కంపల్సరీ ఎస్ అని పెట్టుకున్నాను. సో ఒక ఐడియా క్వశ్చన్. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి అనేది చూసారు. ఓకే, రైట్, బాగానే ఉంది. సో ఈ క్యాష్ డిస్కౌంట్ ని మన మనం టాలీలో చేయాలనుకున్నప్పుడు ఏ పాయింట్స్ అనేది మనం నోటిఫై చేసుకోవాలనేది ఇక్కడ చెప్తాను. సో చూడండి. సో ఈ క్యాష్ డిస్కౌంట్స్కి వచ్చేవాడికి, సెట్టింగ్స్ వచ్చేవాడికి ఏంటంటే మనం ఇక్కడ సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ గా మనం ఎలాగైతే F11 ఫీచర్స్కి వెళ్ళాం, ఏది పర్చేజ్ రిటర్న్స్ కి సేల్స్ రిటర్న్స్ కి, సేమ్ అలాగే F11 ఫీచర్స్ లోకి వెళ్తాం. ఇప్పుడు గేట్ యాప్ టాలీలో ఉన్నప్పుడు F11 ఫీచర్స్ తర్వాత F2 ఇన్వెంటరీ F2 ఆప్షన్స్ ఓపెన్ చేస్తే ఇన్వెంటరీ ఆప్షన్స్ ఓపెన్ చేయగానే అందులో సపరేట్ డిస్కౌంట్ కాలమ్ ఎనేబుల్ అని ఉంటుంది. సో అక్కడ దాన్ని ఎస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అది వస్తుంది. దాన్ని బై ప్రాక్టికల్ గా ప్రాబ్లంలు ఎలా చేయాలని చూద్దాం. డిస్కౌంట్ కాన్సెప్ట్ ఈజీగానే ఉంటుంది. సో క్లియర్ గా ఉండండి. బట్ కాకపోతే అందులో కన్ఫ్యూజన్ వస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ క్రియేషన్, కంపెనీ నేమ్, మిస్టర్ రాజేష్. సో కంపెనీ అనేది క్రియేషన్ అయింది. సో నెక్స్ట్ వన్ స్టాక్ ఐటమ్స్, ఇన్వెంటరీ క్రియేట్. మనకి స్టాక్ ఐటమ్స్ లేవండి, సెట్స్ ఒకటే ఉన్నాయి. సో ఇంకా మనకి ఏం అవసరం లేదు. సో ఓకే, ఇక్కడ సెట్స్ అని క్రియేషన్ చేస్తాం. ఇంకా సేవ్. నెక్స్ట్ వన్
stock items, multiple stock item, create all items, stock items ఏమండి చూద్దాం. BPL color TVs, Samsung color TVs, Nokia mobiles. Nokia mobiles. ఓకే మొబైల్స్ ఇక్కడ సెట్స్ ఎనేబుల్ ఇచ్చాం. సో ఇక్కడ అమౌంట్ అనేది క్వాంటిటీ కానీ ఏమీ ఎంటర్ చేయలేదు, జస్ట్ ఫర్ ఎంటర్ సేవ్. సో ఓకే, మనకి ఇప్పుడు ఇన్వెంటరీకి సంబంధించి కంప్లీట్ అయిపోయిన స్టాక్ ఐటమ్స్ కు సంబంధించిన మొత్తం సెట్టింగ్స్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ మనకి లెడ్జర్స్, మల్టిపుల్ లెడ్జర్, ఆల్ ఐటమ్, మిస్టర్ రాజేష్, capital account. Okay, next one purchase, sales, purchase account, sales account, అలాగే sales returns, sales account. ఇంకా చూస్తే పర్చేజ్, సేల్స్ రిటర్న్స్ వేసాం. నెక్స్ట్ వన్ ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకేమైనా ఉన్నాయా మన ప్రాబ్లంలో ఉన్నాయి. ఇక్కడే ఉంది కంపెనీ రిటర్న్స్ అన్నాడు. కంపెనీ రిటర్న్స్ ఏమవుతుంది, పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది. ఓకే, పర్చేజ్ రిటర్న్స్ అని వాడు పర్టికులర్ గా ఏం మెన్షన్ చేయలేదు కదా, మనం పర్చేజ్ రిటర్న్స్ క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను. క్లియర్ గా ప్రాబ్లం ఇక్కడ చూడండి. వాడు అంటాడు అవునా, ఏమన్నాడు ఇక్కడ కంపెనీ రిటర్న్స్ అబౌట్ 2 items అన్నాడు. సో ఇక్కడ కంపెనీ రిటర్న్స్ అన్నా పర్చేజ్ రిటర్న్స్ అన్నా డెబిట్ నోట్ అన్నా ఏమని చెప్పాను, ఒకటే అవుతుంది, పర్చేజ్ కిందే వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు, ఎంటర్ సేవ్. నెక్స్ట్ వచ్చింది. ఓకే, మనకి కంపెనీ క్రియేషన్ అయిపోయింది, ఇన్వెంటరీకి సంబంధించిన సెట్టింగ్స్ చేస్తాం, లెడ్జర్స్ క్రియేషన్ చేస్తాం. నెక్స్ట్ ఓపెనింగ్. సో ఓకే, ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ లో కనుక చూస్తే డిస్కౌంట్ కి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి, మన డిస్కౌంట్ కి సంబంధించినవి ఉన్నాయి. సో ఈ డిస్కౌంట్ కి సంబంధించి చేయాలంటే సమ్ సెట్టింగ్స్ అనేవి చేయాలి అని చెప్పాను. సో అవి సెట్టింగ్స్ చేసే ముందు డిస్కౌంట్ చేస్తే ఎలా డిస్ప్లే ఇస్తుంది, డిస్కౌంట్ లేకపోతే ఎలా డిస్ప్లే ఇస్తుంది, మనకి డిస్కౌంట్ అప్లై అయ్యిందా అవ్వలేదా అనేది ఎలా రెక్టిఫికేషన్ చేస్తాం అనేది సమ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు అందరికి అవసరం. సో కాబట్టే నేను ఇంతకు ముందు ప్రీవియస్ గా మనం ఎలాగైతే ప్రాబ్లం చేస్తున్నామో సేమ్ యాజ్ యూజువల్ గా అలాగే చేస్తున్నాను. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్ళాను. ఫస్ట్ పాయింట్ ఆఫ్ 6 క్యాష్, పర్టికులర్స్ లో మిస్టర్ రాజేష్ ఎంత తెచ్చాడు, 2 lakhs అని తెచ్చాడు. 2 lakhs ఎంటర్ సేవ్. 2 lakhs అనేది చేశాను. నెక్స్ట్ వన్ ఏంటి, పర్చేజ్, అవునా. సో ఓకే, ఇప్పుడు అదేమవుతుంది, పర్చేజ్ F9 అవుతుంది. ఓకే, పర్చేజ్ చేశాను. పార్టీ అకౌంట్ నేమ్ లో క్యాష్, బ్యాంక్ ఏం చెప్పలేదు, సెంట్రల్ క్రియేటర్ కూడా లేరు కాబట్టి క్యాష్ ఎంటర్. పర్చేజ్ లెడ్జర్ లో ఇక్కడ ఏ లెడ్జర్ పెడతాను అనేది చూసుకోండి, పర్చేజ్. ఓకే, స్టాక్ ఐటమ్ BPL కలర్ టీవీస్ పెట్టాను. ఇక్కడ క్వాంటిటీ రేటు వేస్తాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి BPL కలర్ టీవీస్ 10 sets ఈచ్ 2500, డిస్కౌంట్ 2% అన్నాడు. సో అది అప్పుడు 2% పోనీ ఎంత అవుతుంది మనకి, 2500 మీద
డిస్కౌంట్ 2% అన్నాడు. అంటే ఈచ్ సెట్ మీద 2% డిస్కౌంట్ పడింది అని అర్థం. 2500 మీద 200 పడుతుందంటే 2% డిస్కౌంట్ అంటే ఎంత పడుతుంది? 2500 మీద 2% డిస్కౌంట్. సో మనకి క్యాలిక్యులేటర్ అవసరం వస్తుంది. మనం క్యాలిక్యులేటర్ కానీ సిస్టంలో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాం. సిస్టంలో క్యాలిక్యులేటర్ కాకుండా టాలీలో కూడా క్యాలిక్యులేటర్ ఉంది. నిన్న మీకు చెప్పాను టాలీలో క్యాలిక్యులేటర్ ఏంటి అనేది. టాలీలో కనుక మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడున్నా సరే కంట్రోల్ పట్టుకుని ప్రెస్ చేశారనుకోండి, మీకు క్యాలిక్యులేటర్ కింద డిస్ప్లే వస్తుందా? క్యాలిక్యులేటర్ అనేది సేమ్ యాక్చువల్గా క్యాలిక్యులేటర్ యాక్సెస్ ఇస్తాం. మీకు బిట్ మార్క్ క్వశ్చన్స్లో కూడా కంపల్సరీ అడుగుతాడు ఏది క్యాలిక్యులేటర్ షార్ట్ కట్ కీ ఏంటి అని. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడానికి Ctrl+N, క్లోజ్ చేయడానికి Ctrl+M. Ctrl+M అంటే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ చేయడానికి అడుగుతాడు. ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి షార్ట్ బిట్ మార్క్ క్వశ్చన్స్ చాయిస్ క్వశ్చన్స్ లో 2 ఇస్తాడు. Ctrl+N ఇస్తాడు, M ఇస్తాడు. ఓకే, అక్కడ వాడు ఓపెన్ అన్నాడా క్లోజ్ అన్నాడా? సో ఏది షార్ట్ కట్ కీ అనేది గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ ఉంటుంది బిట్ మార్క్ క్వశ్చన్స్ లో. మీకు నెక్స్ట్ దీంట్లో కూడా వస్తుంది, టాలీ ఎడ్యుకేషన్స్ లో మాక్ టెస్ట్ లో కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక అప్పుడు ఓకే 50 రూపీస్ అన్నారు. సో కొంత సమ్ మెంబర్స్ 500 అన్నారు. సో ఓకే మోస్ట్లీ 50 రూపీస్ అవుతుంది. పోగానే మనకి 2450 అవుతుంది, అంతే కదా. సో ఇంకా మనం క్లియర్ గా కావాలనుకుంటే డిస్ప్లే ఇస్తాం, సమ్ మెంబర్స్ క్యాల్కులేట్ గా చూపిస్తాను. ఓకే 2500 అన్నాడు. సో ఇంటూ 2% ఈక్వలైజేషన్ చేస్తే ఎంత? 50 రూపీస్. 2500లో 50 రూపీస్ తీసేస్తే 2450 అవుతుంది, అవునా? సో ఓకే, ఇప్పుడు ఇక్కడ 2450. సో ఇప్పుడు అంతే కదా మనకి ప్రాబ్లంలో చెప్పింది. పేపర్ క్వాలిటీస్ 10 సెట్స్ ఈచ్ 2500 డిస్కౌంట్ 2%, 2500 అనేస్తాం. సో ఓకే బాగానే ఉంది. ఒక ఐటెంకి చేయడానికి మనకి ఎంత టైం పట్టింది? ఒక షాప్లో వచ్చేవాడికి నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, అవునా? చిన్న షాప్ అనుకోండి, వాడి దగ్గర 2-3 ఐటమ్స్ ఉంటాయి, ఓకే బాగానే ఉంది. ఆ షాపింగ్ మాల్లో వచ్చేవాడికి 2-3 ఐటమ్స్ ఉండవు కదా, అవునా? ఒక షాపింగ్ మాల్స్లో వచ్చేవాడికి లేదంటే ఒక పెద్ద క్లాత్ స్టోర్ వచ్చేవాడికి 2-3 ఐటమ్స్ ఉంటావు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్ మీద ఒక ఐటమ్ మీద ఒక డిస్కౌంట్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఒక ఐటమ్ డిస్కౌంట్ ఉంటుంది, అవునా? మనం సింపుల్గా అందరికి చెప్పాలనుకుంటే ఏవైనా డిమార్ట్ కానీ రిలయన్స్ ఫ్రెష్ కానీ దీనికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద ఉంటాయి. వాడు ప్రతి ఒక్క ఐటమ్ మీద ఏం చేస్తాడు? పైన స్టిక్కర్ అంటించేస్తాడు, ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది అనేది. సో మనం అంటే చూసుకుంటా వెళ్ళిపోతాం. మరి క్యాలిక్యులేషన్ చేసేవాడికి కష్టం కదా. ప్రతి దాని మీద ఇదిగో ఇంత క్యాలిక్యులేషన్, దీని మీద ఎంత ఖర్చు అయింది, ఎంత అయింది, ఇంత అమౌంట్ అయింది, అవునా? క్యాలిక్యులేషన్ చేసేది టాలీయే, అవునా? ఇప్పుడు మీరు పర్చేజ్ సేల్స్ చేస్తున్నారు, జస్ట్ ఏం చేస్తున్నారు? క్వాంటిటీ రేట్ వేస్తున్నారు, అవునా? మీరు అమౌంట్ ఏమైనా తీసేస్తున్నారు? యాక్చువల్గా అమౌంట్స్ తీయాల్సింది మనం, కానీ ఏది క్రెడిట్ చేయాలి, ఏది డెబిట్ చేసుకోవాలి, సెంట్రల్ క్రియేటర్ దగ్గర అప్పుగా కొన్నప్పుడు ఎలా ఎంటర్ చేయాలి అనేది మొత్తం ట్రాన్సాక్షన్ టాలీ చూసుకుంటుంది. సో డిస్కౌంట్ కూడా టాలీ చూసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. డిస్కౌంట్ కూడా టాలీ చూసుకుంటుంది. టాలీ కనుక అలా యాక్సెస్ చేయాలి అంటే మనం దానికి సమ్ సెట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటి అనేది చూడండి. ఓకే, ఇక్కడ కనుక మనం చూస్తే నేమ్ ఆఫ్ ది ఐటెంలో ఒక ఐటెం రాసినప్పుడు దానికి క్వాంటిటీ రేటు వేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఇది వచ్చేవాడికి ఈపీఎల్ కలెక్టివ్స్ ఎంత? 10 సెట్స్ ఈచ్ వన్ 2500 అన్నాం. సో క్వాంటిటీలో ఏం వేస్తున్నాం? 10 వేస్తున్నాం, 2500 అంటున్నాం, ఎంటర్ అంటున్నాం. మోస్ట్లీ యాక్చువల్గా 25,000 అలాగే వేస్తాం. ఇప్పుడు ఈ 2500 ఇంటూ 10 అంటే ఈజీగా చెప్తారు అందరూ, బాగానే ఉంది. సో అట్లా కాకుండా 2323 ఇంటూ 6 సెట్స్ అన్నాడు అనుకోండి, చాలా బాగుంటుంది కదా. టైం క్యాలిక్యులేషన్ చేయడానికి చాలా తొందరగా వస్తుంది, క్యాలిక్యులేటర్ లేకుండా అప్పుడు పనులు అవునా. ఒక ఐటమ్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి అంత టైం పట్టినప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వాంటిటీ ఉంటాయి, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. సో వీటన్నిటిని క్వాలిఫై చేయాలంటే టైం పడుతుంది. సో బట్ కానీ టాలీ సాఫ్ట్వేర్కి ఈజీగా అవుతుంది. మనం మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, టాలీ సాఫ్ట్వేర్ మనం ఈ డేటాని ఎలా ఇస్తే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా కనపడుతుంది. మనం ఇదిగో ఈ రకంగా ఎంట్రీ ఇచ్చాం, దాని ఎఫెక్ట్ ఈ రకంగా వస్తుంది. మనం ఈ రకంగా ఎంట్రీ ఇచ్చినప్పుడు మనకి రావాల్సిన ఎఫెక్ట్ లోకి అది రావట్లేదు అంటే ఏ కారణం వల్ల రావట్లేదు అన్న రెక్టిఫికేషన్ కూడా మీకు ఐడియా ఉండాలి.
అన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఎంట్రీ చేశాను. ఇలా ఎంట్రీ చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది ఇలా రావాలి, కానీ అది అలా రాలేదు. ఎందుకు రాలేదు అనేది రెక్టిఫికేషన్ మీరు చేసుకోవాలి. మీరు ప్రాబ్లం చేస్తున్నప్పుడు కూడా అది గమనించండి. అలా గమనించి ఎప్పుడైతే మీరు అలా ఐడెంటిఫికేషన్ చేయగలిగే విధంగా ఉంటారో మీకు సబ్జెక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినట్టు అవుతుంది. మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఫియర్నెస్ లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద కష్టం కాదు. భయపడరు, ఫియర్నెస్ రాదు. ఫస్ట్ ఒకసారి వస్తే భయం, రెండోసారి రాదు. సో ఓకే, అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేటప్పుడు ఏది ఎలా, నేను ఇలా చేశాను కాబట్టి ఇలా ఎఫెక్ట్ వస్తుంది, ఇలా చేయట్లేదంటే ఎలా కనబడుతుంది. అందుకే మీకు ఎంతవరకు సెట్టింగ్ అనేది చెప్పలేదు. సో ఓకే, ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు మనకి సెట్టింగ్ అనేది చేస్తున్నాను, ఎలా ఎఫెక్ట్ ఉంటుందని చూద్దాం. ఇక్కడ వచ్చేపాటికి నేను సెట్టింగ్ యాక్చువల్గా వచ్చేవాడికి ముందే చేయాలి, కానీ నేను ముందు చేయలేదు. ఇప్పుడు సగం ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఓచరింగ్ కూడా వచ్చేసాను. ఓచరింగ్ లో కూడా నేను ఫస్ట్ ఆల్రెడీ ఎంటర్ చేసేసాను. ఇప్పుడు అయినా కానీ నాకు యాక్సెస్ ఇస్తుందా ఇవ్వదా చూద్దాం. ఓకే, నేను వచ్చేవాడికి మీకు సెట్టింగ్స్ చేయాలి అనుకుంటే కనుక F11 ఫీచర్స్ అని చెప్పాను. అది గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు, ఈవెన్ ఓచర్లో ఉన్నప్పుడు కూడా వస్తుంది అది. సో ఇక్కడ చూస్తే ఓచర్లో ఉన్నాం. ఓచర్లో ఉంటే ఇక్కడ ఉంది F1 అకౌంట్స్, F2 అనేది ఇక్కడ అనమాట. మీరు ఎక్కడ క్లిక్ చేసినా ఓకే, ఇదిగో మనకి ఇక్కడ సైడ్ ప్యానల్ కూడా ఉంది. F2 ప్రెస్ చేశాను. ఓకే, మీకు ఏమని చెప్పాను, యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్ ని ఎస్ చేయమన్నాను. ఇదిగో ఇన్వాయిసింగ్ లో లాస్ట్ ఆప్షన్ యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ ఇన్వాయిస్. దీన్ని ఇక్కడ నోలో ఉంది, దీన్ని ఎస్ చేస్తున్నాను. ఓకే, దీని ఒక్కదాన్ని ఎస్ చేస్తే సరిపోతుందా? మనకి ప్రాబ్లం ఇంకేముంది, రిటర్న్స్ కూడా ఉంది. అవునా, రిటర్న్స్ కి సెట్టింగ్స్ చేశాను. రిటర్న్స్ కూడా మనకి యాక్టివ్ కావాలి కదా. మనం లెడ్జర్ క్రియేషన్ చేసాం కదా, సేల్స్ రిటర్న్ లెడ్జర్ క్రియేషన్ చేసాం, పర్చేజ్ రిటర్న్ లెడ్జర్స్ క్రియేషన్ చేసాం. దానికి సెట్టింగ్స్ చేయలేదు, ఇక్కడ నోలో ఉంది. సో ఇక దీన్ని కూడా ఎస్ చేస్తున్నాను. డిస్కౌంట్స్ కి దాని కింద ఆప్షన్ ఉంటుంది, యూజ్ సపరేట్ డిస్కౌంట్ కాలమ్. సో ఓకే, ఇప్పుడు నేను లాస్ట్కి వచ్చి ఎస్ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా కంట్రోల్ ఏ బటన్ ప్రెస్ చేసినప్పుడు సేవ్ అవుతుంది. మీకు ఆప్షన్ సేవ్ అవుతుంది, డిస్కౌంట్ వస్తుంది. నేను ఎప్పుడైతే ఇక్కడ ఎస్ అని చేశానో మీకు ఇక్కడ చూస్తే రేట్ పక్కన ఏమని వచ్చింది, డిస్కౌంట్. అవునా, సో ఇప్పుడు నేను మళ్ళీ అంటే చేస్తున్నాను. బీపీఎల్ కలర్ టీవీస్ 10 సెట్స్ 2500 ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ సెట్స్ దగ్గరికి వెళ్ళింది. అది సెట్సే కాబట్టి సెట్స్ లోనే వచ్చాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, అమౌంట్ దగ్గరికి వెళ్ళిందా, డిస్కౌంట్ దగ్గరికి వెళ్ళింది. డిస్కౌంట్ ఎంత అన్నాం, 2%. జస్ట్ పర్సంటేజ్ కాదు, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. 2% అన్నారు కదా అని చెప్పి సెకండ్ నెంబర్ ప్రెస్ చేసి మళ్ళీ పర్సంటేజ్ సింబల్ నొక్కబాకండి. జస్ట్ 2 అని టైప్ చేయండి, ఎందుకంటే అది పర్సంటేజ్ కిందే తీసుకుంటారు. వచ్చింది అక్కడ 2% క్యాలిక్యులేషన్ చేసేస్తుంది. అవునా, 2% ని క్యాలిక్యులేషన్ చేసేసి ఎంత అవుతుంది ఏంటి అనేది అదే చూసుకుంటుంది. ఎక్కడ మీకు డౌట్ రావచ్చు, 2%కి 2450 కదా అన్నాం, అది అక్కడ క్యాలిక్యులేషన్ చేసి 10 సెట్స్కి ఎంత అయిందో అంత వేసింది. అవునా, 10 సెట్స్ కలిపి అది వేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకోండి, అది కరెక్ట్గానే చేస్తుంది. కాబట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుని చూడండి. అవునా, సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ శాంసంగ్ కలర్ టీవీస్ 10 సెట్స్ ఈచ్ 3000. శాంసంగ్ నెక్స్ట్ ఎంత అన్నాం, క్వాంటిటీ 10 ఈచ్ 3000. 10 సెట్స్ కొన్నాం, ఎంత అయింది 3000 ఒక్కొక్కటి. సో ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ 30,000 అవుతుంది. దాని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు మనకి, 30,000 మీద ఎంత అన్నాడు డిస్కౌంట్, 4% అన్నాడు, ఈక్వల్ టు ఎంటర్. నెక్స్ట్ నోకియా మొబైల్స్ 100 సెట్స్ ఈచ్ 900. ఎంటర్, ఈచ్ వన్ 900. ఎంటర్, 90,000 అయింది. దాని మీద ఎంత ఇచ్చారు డిస్కౌంట్ మనకి, 2.5. ఇక్కడ 2.5 అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, ఎంటర్.
ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయి అంటే ఇంకేం లేవు, పర్చేస్ కంప్లీట్ అయిపోయింది. సో ఓకే, ఇప్పుడు పర్చేస్ వౌచర్ కంప్లీట్. ఎంటర్ సేవ్. సెకండ్ వన్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? సేల్స్. సేల్స్ కి షార్ట్ కట్ కి F8. సేల్స్ ఇక్కడ BPL కార్డ్ 10 సెట్స్. క్యాష్, డిస్పాచ్ డీటెయిల్స్ ఫార్వర్డ్. సేల్స్ లెజర్ లో సేల్స్ ఉండాలి. BPL కలర్ టీవీస్ 10 సెట్స్, ఈచ్ వన్ 6,700. అంతేగా చెప్పింది. ఎంత ఇచ్చాం డిస్కౌంట్? ఈచ్ వన్ 6,700 కి అమ్మ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాం? 10% ఇస్తున్నాం. ఎంటర్. నెక్స్ట్ వన్, Samsung కలర్ టీవీస్. ఇన్ని 10, ఈచ్ వన్ 9,500. ఈచ్ వన్ 9,500. ఎంటర్. ఇక్కడ డిస్కౌంట్ 6.5. మీకు అందుకే ఇందా ప్రీవియస్ గా చెప్పాను, అందుకే మీకు ముందు వచ్చే వాటికి ప్రాబ్లమ్స్ కొంచెం లెంత్ వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ ఈ రేట్స్ ఎంటర్ చేసేటప్పుడు మనం క్లారిటీగా ఎంటర్ చేయాలి. మీకు సమ్ టైం అయినా పర్వాలేదు, నిదానంగానే వెళ్ళండి. ఎంత అవుతుంది అని చూడండి, ఎందుకంటే మిస్టేక్స్ పడే అవకాశం చాలా ఎక్కువ. సో ఓకే, నెక్స్ట్ వన్, నోకియా మొబైల్స్ 50 సెట్స్, ఈచ్ 3,000. Nokia mobiles 50 sets, each one 3,000, and discount 11%. Enter. Only Nokia mobiles 50 sets. ఎంతకి ఇచ్చాడు? 3,500 అన్నాడు, డిస్కౌంట్ 5% అన్నాడు. 3,500 డిస్కౌంట్ 5%. ఎంటర్. ఇంకేమన్నా ఉండే ట్రాన్సాక్షన్స్? ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవు. ఓకే, అండ్ ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రీవియస్ గా స్టార్టింగ్ నుంచి ఇంకోసారి చెక్ చేసుకోండి. అక్కడ 6.5 బదులు 7.5 పడవచ్చు, లేదంటే క్వాంటిటీ డిఫరెన్స్ రావచ్చు, రేట్ రావచ్చు. ఇలా డెఫినెట్లీ సహజంగానే వస్తాయి స్టార్టింగ్ లో. సో అందుకే ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఎంటర్, సేవ్. ఓకే, నెక్స్ట్ వన్, సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ కి ఏమవుతుంది? ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అని ఇస్తాడు, డెబిట్ నోటా క్రెడిట్ నోటా అంటాడు. సేల్స్ రిటర్న్స్ ఏమవుతుంది? డెబిట్ నోటా క్రెడిట్ నోటా? మనకి బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు. సేల్స్ రిటర్న్స్, credit note or debit note? Respond. Credit note. Right answer. So okay, ఈ క్రెడిట్ నోట్ కి షార్ట్ కట్ కి ఏంటంటే F8. కంట్రోల్ పట్టుకుని F8 నొక్కినప్పుడు మనకి సేల్స్ రిటర్న్ టైమింగ్ క్రెడిట్ నోట్ అనేది వస్తుంది, సేల్స్ రిటర్న్ సంబంధించి. ఓకే, ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఏముంది? నోకియా మొబైల్స్ 1 సెట్. నోకియా మొబైల్ క్వాంటిటీ 1, రేటు ఏది 3,000 రిటర్న్ వచ్చింది, అవునా? సో ఇక్కడ 3,000 ఎంటర్. ఎంత? 3,000 కి ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాం? బట్ రిటర్న్ ఇచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ తో వాడు ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ గా మన రిటర్న్స్ వచ్చింది, రిటర్న్స్ వచ్చినప్పుడు వాడు ఎంత అమౌంట్ తో కొన్నాడో అంత అమౌంట్ ఇవ్వాలి, అంతే కదా? బిజినెస్ షాప్ వాడి దగ్గర, షోరూమ్ వాడి దగ్గర కొన్నాడు అనుకోండి, షోరూమ్ వాడి దగ్గర నుంచి రిటర్న్స్ వచ్చింది, సేల్స్ రిటర్న్స్, వాడి సేల్స్ ఎంత మీద అంతకి ఇస్తాం, మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నామని. సో మరి అంత అమౌంట్కి ఇచ్చినప్పుడు ఆ డిస్కౌంట్ మీద కొన్నాడు, డిస్కౌంట్ మీద ఎంత కొన్నాడు అంతే అమౌంట్ ఇస్తారు. కానీ తర్వాత డిస్కౌంట్ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ ఉందో తర్వాత అమౌంట్ ఇస్తారా? లేదు కదా.
మీరు వాడికి అమ్మేటప్పుడు డిస్కౌంట్ తో అమ్మారు, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ డిస్కౌంట్ లేదు దాని మీద. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆ ఐటమ్ ఎక్కువ రేట్ ఉంది. సో వాడు వచ్చి కస్టమర్ వచ్చి ఇదిగో ఈ ఐటమ్ పని చేయట్లేదు, రిటర్న్ ఇచ్చాము, ఈ ఐటమ్ ఇంత రేట్ ఉంది, ఇది అమ్మంటే మీరు ఇస్తారా? లేదు కదా. వాడికి అంతకుముందు ఎంత అయితే అమౌంట్ బిల్ ఏదో రిసిప్ట్ మీద ఎంత అయితే ఇచ్చామో వాడికి డిస్కౌంట్ మీద ఇస్తే అంతే అమౌంట్ డిస్కౌంట్ తో మనం తీసుకుంటాం. సేమ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా రిటర్న్స్ లో కూడా మనం డిస్కౌంట్ అనేది మెన్షన్ చేయాలి అంట. ఓకే, నెక్స్ట్ వన్ మళ్ళీ ఇంకో నోకియా మొబైల్ వచ్చింది అంట. 1 సెట్, 2 కలిపి రాసేసి కదా 2 సెట్స్ అని పెట్టేస్తే పని అయిపోతుంది అనుకుంటాం. కాదుగా, నోకియా మొబైల్ ఒక 50 సెట్స్ వచ్చేవాడికి ఒక రేట్గా అమ్మాం, ఇంకో 50 వచ్చేవాడికి ఇంకో రేటుకు డిఫరెంట్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాం. ఒక 50 ఒక దాంట్లో ఒక సెట్ రిటర్న్ వచ్చింది, ఇంకో రేట్ అమ్మిన దాంట్లో ఇంకో 50 సెట్స్ లో ఇంకో రిటర్న్ వచ్చింది. సో అప్పుడు మనం డిఫరెంట్ గా రాయాలి. అవునా, ఎందుకంటే అవి డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ డిస్కౌంట్ పర్సంటేజెస్. 3500, దీనికి ఎంత ఇచ్చాం డిస్కౌంట్? 5% ఇచ్చాం. 5 అంట. ఇంకేమైనా ఉన్నాయా రిటర్న్స్? ఈ 2 సెట్స్ ఉన్నాయి రిటర్న్స్. అవునా, సో అంట సేవ్. సో ఇక్కడ చూస్తే ప్రీవియస్ గా నేను చేసింది మొత్తం రైట్ అయినా, లేదంటే నోకియా మొబైల్స్ అని చెప్పి క్వాంటిటీ 2 వేయాలా, సింగిల్ సపరేటెడ్ గా రాయాలా? సపరేట్ గా రాయాలా, సింగిల్ గా రాయాలా? అసలు ఇంతకు ముందు చేసినటువంటి వోచర్ అంతా రైట్ అయినా, మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి? ప్రీవియస్ గా చేసిన వోచర్ రైట్ ఆర్ రాంగ్? ఇంతకుముందు చేసినటువంటి వోచరు నేను కరెక్ట్ గానే ఎంటర్ చేశానా, మిస్టేక్స్ ఎంటర్ చేశానా, దానివల్ల ఏమన్నా నాకు నెట్ ప్రాఫిట్ గా ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా ఏంటి? ఏం రాంగ్ చేశాను ఏంటి? ఎక్స్ప్లెనేషన్, రెస్పాండ్. శ్రీకాకుళం, కడప డిస్టిక్, నెల్లూరు నుంచి మాత్రం వస్తుంది. మిగిలిన డిస్ట్రిక్ట్స్ ఎందుకంటే రెస్పాండింగ్ అవ్వట్లేదు? నాకు శ్రీకాకుళం, కర్నూలు, కడప, గుంటూరు ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రమే వచ్చినాయి. మీకు లెక్చర్ వోచర్ కూడా డిఫరెన్స్ ఇస్తాను. ఓకే, శ్రీకాకుళం నుంచి రాంగ్ లెక్చర్, బట్ ఇట్ వాంట్ చేంజ్ ద ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, రైట్ అది అవుతుంది. అలాగే గుంటూరు నుంచి ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఇన్ కాస్ట్. సో ఇక్కడ అది రాంగ్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చేవాడికి కాస్ట్ ఏమి రాంగ్ గా మెన్షన్ చేయలేదు, జస్ట్ సేల్స్ లెడ్జర్స్ లో సేల్స్ ఒకటి మాత్రమే పెట్టాను. సేల్స్ రిటర్న్స్ అనేది పోస్ట్ అవ్వలేదు. సో ఇక్కడ సేల్స్ పెట్టినా, సేల్స్ రిటర్న్స్ పెట్టినా, పర్చేజ్ దాని యొక్క లెడ్జర్ సేల్స్ అకౌంటే అవుతుంది. సో నాకు కాస్ట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బట్ కానీ నేను జస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ప్రింట్ ఇచ్చినప్పుడు ఈ ఐటమ్స్ సేల్స్ అనే కాస్ట్ కింద వస్తాయి. సో అందుకే ఆ పర్పస్ ఆఫ్ వ్యూ అని చెప్పాను. మీకు క్వశ్చన్స్ లో కూడా ఇట్లా అడుగుతాడు, సమ్ డిఫరెన్స్ అని చెప్పాను. ఓకే,
ఇక్కడ చేంజ్ అవుతుంది, మిగతాదంతా యాజ్ యూజువల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనకి చూస్తే కనుక 5th పాయింట్ ఉంది. సో 5th పాయింట్ కంపెనీ రిటర్న్స్ అబౌట్ 2 ఐటమ్స్, కంపెనీ రిటర్న్స్ అబౌట్ 2 ఐటమ్స్ అన్నారు. సో అంటే ఇక్కడ వచ్చేవాడికి ఈ అబౌట్ 2 ఐటమ్స్ కంపెనీ రిటర్న్స్ చేస్తున్నా ఉన్నాం. సో అంటే అప్పుడు అదేమవుతుంది, పర్చేజ్ రిటర్న్ కింద వస్తుంది, అవునా? అంతేగా, కంపెనీకి రిటర్న్ ఇస్తున్నాం అంటే ఎవరు కంపెనీకి ఎవరు రిటర్న్ ఇస్తారు? కస్టమర్ కంపెనీ రిటర్న్ ఇస్తాడా? లేదు కదా, షోరూమ్ వాడే ఇస్తాడు. కంపెనీ వాడి దగ్గర కొంది షోరూమ్, కస్టమర్ వాడు కాదు, అవునా? సో అప్పుడు అదేమవుతుంది, సో అది కంపెనీ రిటర్న్ పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది. కంపెనీ రిటర్న్స్ అంటే అది పర్చేజ్ రిటర్న్స్. సో అంటే అప్పుడు మనం అది పర్చేజ్ రిటర్న్స్ లో రాయాలి. పర్చేజ్ రిటర్న్స్ లో ఏం రాయాలి? వాడు అక్కడ మెన్షన్ చేయలేదు, ఏమని చెప్పాడు, ఈ అబౌట్ 2 ఐటమ్స్ అన్నాడు. అంటే సేల్స్ రిటర్న్స్ లో వచ్చిన 2 ఐటమ్స్ మళ్ళీ మనం కంపెనీ రిటర్న్స్ కి ఇచ్చేస్తున్నాము. మీకు ఆల్రెడీ ఒకసారి ప్రీవియస్ గా పర్చేస్ రిటర్న్స్ కి సేల్స్ రిటర్న్స్ కి డిఫరెన్స్ చెప్పినప్పుడు చెప్పాను, అవునా? సేల్స్ రిటర్న్స్ లో వచ్చిన ఐటమ్ అది పర్చేస్ రిటర్న్ లో కూడా వస్తుంది మనం ఇస్తే. సో మీతో ముందు సమ్ ప్రాబ్లమ్స్ లో పర్చేజ్ రిటర్న్స్ లోకి రాలేదు, ఎందుకు? మనం ఇవ్వలేదు కాబట్టి. సమ్ మెంబర్ డౌట్ కూడా అడిగావునా, మనం సేల్స్ అమ్మాం, రిటర్న్ వచ్చింది, కస్టమర్ వచ్చి మనకి రిటర్న్ ఇచ్చాడు, మన కంపెనీకి ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు కాబట్టి తర్వాత ఇస్తాం. వాడు కంపెనీ రిటర్న్ ఇచ్చాను అన్నప్పుడు మనం మెన్షన్ చేస్తాం, పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చామన్నప్పుడు మెన్షన్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ 2 రకాలుగా వస్తాయి. ఒకటి, మనం ట్రావెలింగ్ లో మన డైరెక్ట్ గా కంపెనీ కొన్నప్పుడు మనకి ఏదైతే ఉందో గూడ్స్ డెలివరీ అవుతున్నప్పుడు మనకి అప్పుడు స్టాక్ ఐటమ్స్ ఏవైతే డ్యామేజ్ అవుతున్నాయో అప్పుడు వెంటనే తిరిగి ఇచ్చి వెంటనే రిటర్న్ పంపించేస్తాం, మనకి షాప్ లోకి పెట్టాం. నెక్స్ట్ వన్, మనకి సేల్స్ ఏది ఐటమ్ బాగుంది అన్నప్పుడు పెట్టాము, సమ్ డేస్ వర్క్ చేసింది, తర్వాత వర్క్ చేయలేదు, మనకు వచ్చి కస్టమర్ వచ్చి మనకి రిటర్న్ ఇచ్చాడు. కస్టమర్ వచ్చి మనకి రిటర్న్ ఇచ్చినప్పుడు సేల్స్ రిటర్న్ అవుతుంది అది. సో ఓకే, కస్టమర్ వచ్చి రిటర్న్ ఇచ్చిన ఐటమ్ మన దగ్గరే పెట్టుకుంటామా? దాని యొక్క లాస్ మనం భరాయిస్తామా? కాదు కదా, కంపెనీకి అనేది ఇస్తాం. ఏం చేస్తాం అప్పుడు మనం? మళ్ళీ ఐటమ్స్ ని కంపెనీ రిటర్న్ చేస్తాం. మనకి ఏదైతే ఆ ఐటమ్స్ మీద మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ అమౌంట్ ఏం చేస్తుంది కంపెనీ, మళ్ళీ ఆ అమౌంట్ ఇవ్వటం కానీ లేదంటే దానికి బదులు వేరే ఐటమ్స్ మార్చి ఇవ్వటం కానీ రీప్లేస్ చేయడం కానీ చేస్తుంది. సో ఓకే, బట్ కానీ మనం బుక్ ఆఫ్ అకౌంట్స్ లో మెన్షన్ చేయాలి, కంపెనీ ఇదిగో నాకు సేల్స్ లో ఇన్ని ఐటమ్స్ రిటర్న్ వచ్చినాయి, నేను కంపెనీకి ఇన్ని ఐటమ్స్ రిటర్న్ ఇచ్చాను అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 5th పాయింట్ లో వాడు కంపెనీ రిటర్న్స్ ఇచ్చాను అని చెప్పాడు అంతే, కానీ ఏమేమి ఇచ్చాను అనేది మటుకు చెప్పలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి, సేల్స్ రిటర్న్స్ లో చూసుకోవాలి. ఎందుకంటే కంపెనీ రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవే కంపెనీ రిటర్న్స్ కి వెళ్తాయి, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, పర్చేజ్ రిటర్న్స్ ని ఓపెన్ చేయటం. పర్చేజ్ రిటర్న్స్ కి షార్ట్ కట్ కి Ctrl+F9 డెబిట్ నోట్ అవుతుంది. ఓకే, ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ క్యాష్, పర్చేజ్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్స్ అవుతుంది డెబిట్ నోట్ కాబట్టి. ఓకే, ఇక్కడ వచ్చేపాటికి మనకి ఆడ ఐటమ్స్ ఏం చెప్పలేదు, మనం ఏం రాస్తాం సేల్స్ రిటర్న్స్ లో? నోకియా మొబైల్స్ ఉంది, అవే రాస్తాం. నోకియా మొబైల్స్ ఎన్ని క్వాంటిటీ 900, డిస్కౌంట్ ఎంత ఉంది 900 మీద? 2.5. ఇది రైటా రాంగా? ఇప్పుడు నేను ఎంటర్ చేసినటువంటి పాయింట్ మీకు రైట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా? ఇక్కడ వచ్చేపాటికి ఒక చిన్న డౌట్ రావచ్చు సమ్ మెంబర్స్ కి, ఏంటి అంటే మనం సేల్స్ రిటర్న్స్ లో ఇచ్చిన ఐటమ్స్ 2 ఐటమ్స్ రిటర్న్ ఇచ్చాం. మనం ఇచ్చింది ఇదిగో నోకియా మొబైల్స్ 2 ఐటమ్స్ కనబడుతున్నాయి కదా, మనం 2 రాయాలి కదా, కానీ ఇక్కడ మనం టాలీలో ఒకటే రాసాం కదా. అంటే అక్కడ క్వాంటిటీ 2, ఇంతకు ముందు అలాగే ఇలాగే ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో ఇలాగే సేల్స్ రిటర్న్స్ లో కూడా రాసేయచ్చుగా అంటే రాయకూడదు. ఎందుకు అంటే చెప్పాను ఎందుకు, అక్కడ 2 ఐటమ్స్ ఏది క్వాంటిటీ 2 సెట్స్ వచ్చినాయి మనకి. ఏదైతే నోకియా మొబైల్స్ 2 సెట్లు రిటర్న్ వచ్చినాయి, 2 సెట్లు రిటర్న్ వస్తే మనం సేల్స్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, ఒక సెట్ ఏమో ఇంకో డిఫరెంట్ రేటు డిఫరెంట్ పర్సంటేజ్ తో అమ్మాం, ఇంకొక సెట్ డిఫరెంట్ రేటు డిఫరెంట్ పర్సంటేజ్, అవునా? ఏంటది, ఒక సెట్ వచ్చేపాటికి 3000 కి అమ్మాము, 11% డిస్కౌంట్ ఇచ్చాం. ఇంకొక సెట్ వచ్చేవాడికి 3500 కి అమ్మాము, 5% డిస్కౌంట్ ఇచ్చాం. సో ఏం చేస్తాం, అది మనకి రిటర్న్ వచ్చింది కాబట్టి సేమ్ యాజ్ యూజువల్ గా రిటర్న్ అవ్వాలి, అంతే కదా.
రెండింటికి ఇద్దరికి ఒకే రేట్ ఇస్తే ఊరుకుంటాడా? 3500 పెట్టి కొన్నోడు నేను 3000 ఇస్తానంటే ఊరుకుంటారా? లేదు మీకే ఇస్తారు, మీరు 3500 పెట్టి కొన్నారు 3000 ఇస్తారంటే షాప్ ఊరుకుంటారా? లేదు కదా. సో డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకే రాశాం. సో ఓకే, మనం అమ్మేటప్పుడు డిఫరెంట్ పర్సంటేజ్ డిఫరెంట్ రేట్తో అమ్మాం, కానీ కొన్నది ఒకటేగా. మనం ఇప్పుడు రిటర్న్ వేసింది ఎవరికి? కంపెనీ వాడికి. కంపెనీ వాడికి ఇదిగో నేను నాకు 3500 రిటర్న్ వచ్చినాయి, నాకు ఒక సెట్గా 3000 వచ్చినాయి, సో ఏమంటే నాకు మొత్తం 6500 ఏమంటే ఇస్తాడా? లేదు కదా. ఎందుకు? నువ్వు కంపెనీ వాడి దగ్గర ఎంత పెట్టుకున్నావు? నోకియా మొబైల్స్ 900 పెట్టుకున్నావు, 900 పెట్టుకున్నావు. డిస్కౌంట్ కంపెనీ వాడు నీకు ఎంత ఇచ్చాడు? 2.5 ఇచ్చాడు. 900 మీద 2.5 అంటే 100 షేర్స్ 90,000 అయింది. 90,000 మీద 2.5% డిస్కౌంట్ ఇచ్చాడు. సో నీకు అదే పర్సెంట్ ఆఫ్ వ్యూలో ఇస్తాడు సేమ్. అవునా? సో అప్పుడు ఇక్కడ ఏమేస్తాం? నేనేం చేశాను? 2 షేర్స్ ఇస్తాను, 900 2.5. అవునా? సో మనం ఎంత అయితే కొన్నామో అంతే దాని మీద ఇచ్చాం. ఓకే, ఇప్పుడు అంట సేవ్. ఇప్పుడు మనకి షీట్ వచ్చేవాడికి ఎంత వచ్చిందో చూద్దాం. 3,03,585. 3,03,585 అయింది. బ్యాలెన్స్ షీట్ 5,03,585 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి స్టాక్ సమ్మరీ నేను చెప్పలేదు. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళాం అనుకోండి, ఏమీ లేదు, బ్లాంక్ గా ఉంది. ఎందుకు? అన్ని ఇచ్చేసాం కాబట్టి. మన దగ్గర ఏం స్టాక్ ఏం మిగలలేదు, అంతే కదా. ఇప్పుడు స్టాక్ కొన్నాం, తర్వాత అమ్మాం, రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చి ఏం చేసాం? తిరిగి మళ్ళీ కంపెనీ రిటర్న్ ఇచ్చేసాం. మన దగ్గర ఏమి స్టాక్ అనేది ఏమీ లేదు కాబట్టి ఎంటీగా చూపించింది. ఓకే, అందుకే స్టాక్ సమ్మరీ అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఓకే, టాపిక్ కేషన్ వచ్చేవాడికి ఇది ఉంటుంది. సో అందుకే ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మీరు ఎప్పుడైనా పడ్డప్పుడు మనం డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్లోకి వెళ్ళి చూస్తా ఉన్నాం. మీరు ఇక్కడ పర్చేస్లోకి వెళ్ళంగానే సేల్స్లోకి వెళ్ళంగానే జస్ట్ ఫార్ మీకు అమౌంట్ చూస్తుంది, ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు డీటెయిల్స్ వస్తాయి. అవునా? ఇక్కడ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ డిస్కౌంట్ కానీ లేదు అమౌంట్ కానీ నాకు రాంగ్ పడింది అనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ అవుతుంది, అందరికీ తెలిసిందామని చెప్పాను, ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ డిస్కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్ ప్రాబ్లమ్స్ లో డిస్కౌంట్ చెప్పలేదు, అంతే కదా. ఇంతకు ముందు దాకా మనకి డిస్కౌంట్ ఉందా? లేదు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి డిస్కౌంట్ ఎంటర్ చేస్తున్నాం. సో మరి అలాంటప్పుడు ప్రీవియస్ గా టాపిక్ సంబంధించిన పాయింట్స్ వస్తున్నాయి అని చెప్పాం. మనం ప్రతి టాపిక్ వెళ్తున్నప్పుడు ప్రీవియస్ టాపిక్ న్యూ టాపిక్ కంప్లీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిస్కౌంట్ అని చెప్పలేదు. బీపీఎల్ కలర్ టీవీస్ 10 సెట్స్ 2,500 అన్నాడు, అంతే. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేపాటికి నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఇచ్చాడు డిస్కౌంట్, అంతే కదా. డిస్కౌంట్ అనేది అన్ని ఐటమ్స్ కి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా, అది వాడి ఇష్టం, కంపెనీ వాడి ఇష్టం. అవునా? డిస్కౌంట్ అనేది ఎవరి డెసిషన్ ఉంటుంది? అమ్మే ఎవరి డెసిషన్ లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు షాప్ కు ఓనర్, ఏ దాని మీద ఎంత డిస్కౌంట్ ఉండాలని అది నీ చాయిస్. అవునా? ఇప్పుడు దీని మీద లాభం ఎక్కువగా ఉంది, దీని మీద కొంచెం తగ్గించినా పర్వాలేదు, దీని మీద వచ్చేది ₹2, ₹2 లాభం వస్తే నువ్వు ఇంకా అందులో డిస్కౌంట్ ఏమి ఇస్తావు? అట్లే. సో అందుకే అది నీ నిర్ణయం ఉంటుంది. అవునా? అందుకే ఒక్కొక్క షాప్ కూడా ఒక్కో డిస్కౌంట్ పెడతాడు, అన్ని షాప్ వాళ్ళు ఒకే డిస్కౌంట్ పెట్టరు. వాడి లాభాన్ని బట్టి వాడు చూసుకుని వాడి డెసిషన్ ఉంటుంది. అలాగే కంపెనీ వాడు కూడా వాడి డెసిషన్ బట్టి వాడు డిస్కౌంట్ ఇస్తాడు. నువ్వు కొనే క్వాంటిటీని బట్టి, నువ్వు కొనే విధానాన్ని బట్టి వాడు, నువ్వు ఎంత రెగ్యులర్ కస్టమర్ అయితే కంపెనీ వాడు ఆ టైప్ ఆఫ్ వాడి డెసిషన్తో వాడు డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో ఆ టైప్ ఆఫ్, ఇప్పుడు మనకి డిస్కౌంట్ ఇవ్వలేదు అనుకున్నాం, డిస్కౌంట్ అక్కడ లేదు, మనకి ట్రాన్సాక్షన్ వచ్చాడు డిస్కౌంట్ రాలేదు, తీసేయాలి. మీరు జస్ట్ ఇక్కడ వేస్తారు కదా, డిస్కౌంట్ తీసేసేయండి. డిస్కౌంట్ వేసినప్పుడు జస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఎంటర్ చేయక్కర్లేదు, జస్ట్ ఇట్లా డిస్కౌంట్ కాడికి వస్తాం కదా, డిస్కౌంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? అమౌంట్ ప్రెస్ చేస్తాం. ఏం చేసుకుని ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలంటే ఫార్వర్డ్ అవుతుంది. ఏం డిస్కౌంట్ ఉంటే టైప్ చేయండి, లేదు అనుకున్నప్పుడు ఎంటర్ బటన్ నొక్కండి, నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేయొచ్చు. మోస్ట్లీ నాకు తెలిసి డౌట్స్ చాలా మందికి వస్తాయి. నో ప్రాబ్లం, డౌట్స్ క్లియర్ చేసుకోండి. ప్రాబ్లం డిస్ప్లే ఇస్తున్నాను, ముందు ప్రాబ్లం నోట్ చేసుకోండి.
డౌట్స్ కనుక ఏమైనా ఉంటే డౌట్స్ షేర్ చేసుకోవచ్చు. టాపిక్ అర్థమైందండి అందరికీ? టాపిక్ అర్థమైందా అందరికీ? ఓకే, యాప్లో నోట్ చేసుకోండి. డౌట్స్ ఉన్న వాళ్ళు షేర్ చేయండి. అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి సిఆర్డి కమేష్ ఒక డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చెప్తాను. డిఫరెన్స్ ద డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. థియరీ పార్ట్ కూడా డిస్ప్లే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేపాటికి డెబిట్ నోట్ కి క్రెడిట్ నోట్ కి డిఫరెన్స్. ఐ మీన్ డెబిట్ నోట్ ఆ క్రెడిట్ నోట్ అంటే ఏమీ లేదు, సింపుల్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అనేవి మనకి జనరల్గా అందరికీ తెలుస్తుంది కాబట్టి పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ ని టాలీలో డెబిట్ నోట్ అంటాం, సేల్స్ రిటర్న్స్ ని క్రెడిట్ నోట్ అంటాం. సేమ్ యాజ్ ఇప్పుడు పర్చేజ్ రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి, సేల్స్ రిటర్న్స్ అనేవి ఎలా వస్తాయి అన్నాం. ఇప్పుడు పర్చేజ్ లో మనం ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ కొనండి, పర్చేజ్ యాజ్ ఫాలోవర్స్ అంటున్నాడు. సో పర్చేజ్ అంటే సమ్ ఈ ఐటమ్స్ కింద ఉన్న ఐటమ్స్ అనేవి పర్చేజ్ చేస్తున్నాను, ఇదిగో సమ్ స్టాక్ ఐటమ్స్ ఇంత ఇంత క్వాంటిటీ పెట్టి కొన్నాను, ఈచ్ వన్ ఇంత ఎంత కాస్ట్ పెట్టి కొన్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు, మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అలాగే సేల్స్. సో ఇప్పుడు పర్చేజ్ చేసాము అనుకున్నప్పుడు పర్చేజ్ రిటర్న్స్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ యాజ్ ఫాలోస్ అన్నాం, బీపీఎల్ కలర్ టీవీస్ 10 సెట్స్ ఇలా ఇచ్చుకొని ఇలా అన్నా అంటే ఈ పర్చేజ్ మనం ఎవరి దగ్గర చేసాం, కంపెనీ ఎవరి దగ్గర చేసాం, అవునా? అంతే కదా. ఇప్పుడు షోరూమ్ ఓనర్, నీకు షోరూమ్ ఉంది, నువ్వు ఎలక్ట్రికల్ షాప్ ఉంది, ఎలక్ట్రికల్ షోరూమ్ ఉంది. సో ఇవన్నీ కూడా అమ్ముతున్నావు. సో నువ్వు ఎవరి దగ్గర కొంటావు, కంపెనీ దగ్గర కొంటావు. కంపెనీ దగ్గర కొన్నప్పుడు కంపెనీ దగ్గర ఇదిగో ఇన్ని టీవీస్, సామ్సంగ్ ఇన్ని టీవీస్, నోకియా మొబైల్స్ ఇన్ని కొన్నావు. సో ఓకే, ఆర్డర్ ఇచ్చావు, నీకు డెలివరీ వస్తుంది. డెలివరీ వచ్చినప్పుడు నీకు నీ షాప్కి డెలివరీ వచ్చినప్పుడు, గూడ్స్ డెలివరీ అయినప్పుడు అందులో సమ్ ఐటమ్స్ డ్యామేజ్ అయినాయి బై మిస్టేక్, ట్రావెలింగ్ లో కానీ ఎలాగైనా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎనీథింగ్ డ్యామేజ్ అయిపోయింది, నీకు కనపడుతుంది, అవునా? అది జస్ట్ ఆఫ్ ఆల్ అర్థం స్క్రీన్ పగిలిపోవటం అవన్నీ జరిగినాయి. 2 సెట్లు ఎలా స్క్రీన్ పగిలిపోతాం, డ్యామేజ్ అవుతాం, పగులుతూ అయింది. సో నువ్వు తీసుకోగలవు, ఏమన్నా? నువ్వు 10 టీవీలు కావాలని చెప్పావు, 2 టీవీలు డ్యామేజ్ అయినాయి. ఏది నీకు షాప్ లోకి ఇంకా రాకముందే స్టాక్ వచ్చింది, గూడ్స్ నీకు డెలివరీ అయింది, షాప్ చూస్తే 2. అప్పుడు ఏం చేస్తావు, 8 టీవీలు లోడ్ తీసుకుంటావు, మిగతా 2 టీవీలు వచ్చిన లారీలోనే పెట్టేసి పంపిస్తావు. అంటే అప్పుడు ఏమవుతుంది, రిటర్న్ పంపించావు. అంటే నువ్వు పర్చేజ్ చేసావు 10 బీపీఎల్ టీవీస్, 10 అని చెప్పి 10 కావాలని చెప్పి కంపెనీకి 10 టీవీలు చెప్పి అమౌంట్ కట్టావు. కట్టినప్పుడు నీకు వాడు 10 టీవీలు పంపించాడు, కంపెనీ వాడు నీ దగ్గరికి పంపించాలి కాబట్టి పంపించాడు. వాడి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నాయి. సో దగ్గర నెక్స్ట్ దారిలో ట్రావెలింగ్ లో డ్యామేజ్ అయింది, అది దానికి బాధ్యత నువ్వు వహించావు కాబట్టి నువ్వు ఆ 2 టీవీలు పగిలిపోయినాయి కాబట్టి 2 టీవీలు తిరిగి పంపిస్తావు. అంటే ఇప్పుడు నువ్వు కొన్నది 8 టీవీలు రిటర్న్స్ లో రాస్తావు. అంటే ఏం చేస్తావు, నువ్వు పర్చేజ్ లో 10 టీవీలు కొన్నట్టు రాస్తావు, ఎందుకంటే నువ్వు 10 టీవీలకి డబ్బులు ఇచ్చేసావు కాబట్టి పర్చేజ్ లో ఇదిగో 10 బీపీఎల్ టీవీస్, ఇన్ని టీవీస్ కొన్నాను, కలర్ టీవీస్ 10 కొన్నాను అని చెప్పి ఇంత ఈచ్ వన్ ఇంత అని చెప్పి రాసేస్తావు, ఎందుకు డబ్బులు ఇచ్చేసావు. మళ్ళీ రిటర్న్స్ లో రాస్తావు, ఎందుకు నీకు రిటర్న్ వచ్చింది కదా, స్టాక్ వచ్చినప్పుడు ఏం చేస్తావు, అందులో 2 టీవీలు డ్యామేజ్ ఉన్నాయి, రిటర్న్ రాస్తావు, ఇదిగో కలర్ టీవీస్ 2 రిటర్న్ ఇచ్చాను, అవునా? రిటర్న్ ఇచ్చానని రాస్తావు. ఎందుకు మెన్షన్ చేయాలి, ఎన్నిటికి 10 టీవీలకి డబ్బులు ఇచ్చాను, 2 టీవీలకి డ్యామేజ్ అని, సో అది రిటర్న్ పంపించాను. అది క్యాల్కులేషన్ అనేది టాలీ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. నువ్వు జస్ట్ అది పర్చేజ్ లోకి ఎలా వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ లోకి ఎలా వస్తుంది. అలాగే నువ్వు 8 టీవీలు నీ దగ్గర ఉంటాయి, సో సేల్స్ చేసావు, సేల్స్ చేసిన వాటిలో మళ్ళీ
కస్టమర్ కొరికి వెళ్ళాడు, 5 టీవీలు సేల్ అయినాయి. అందులో ఒక కస్టమర్ వచ్చి నాకు టీవీ సరిగ్గా వర్కింగ్ రావట్లేదు, బాగా ఇది పని చేయట్లేదు అని చెప్పి మనకి రిటర్న్ ఇచ్చాడు. అవునా? వాడు మనీ తీసుకెళ్తాం, లేదంటే ఇంకో టీవీ తీసుకెళ్తాం, ఏదైనా సంథింగ్ మనకి ఒక టీవీ అనేది అమ్మిన టీవీ అనేది రిటర్న్ వచ్చింది. సో ఆ రిటర్న్ అదేమవుతుంది, సేల్స్ రిటర్న్ అవుతుంది. ఎందుకు, మనం టీవీ అమ్మాం. ఇక్కడ పర్చేస్ లో జరిగినప్పుడు రిటర్న్ వచ్చిందా, సేల్స్ లో జరిగినప్పుడు రిటర్న్ వచ్చిందా? దేంట్లో రిటర్న్ వస్తే అది సేల్స్ రిటర్న్ అవుతుంది. సేల్స్ జరిగినప్పుడు రిటర్న్ వస్తే అది సేల్స్ రిటర్న్ అవుతుంది. ఎందుకు, నీకు కస్టమర్ కి మధ్య జరిగింది సేల్స్. అవునా? ఇప్పుడు నువ్వు కొన్నావు పీపీఎల్ కార్డ్ కొన్నావు. ఎవరి దగ్గర కొన్నావు, కంపెనీ ఎవరి దగ్గర కొన్నావు. అంటే కంపెనీకి నీకు మధ్య జరిగింది పర్చేజ్. నువ్వు తర్వాత మిగిలిన 8 టీవీలు అమ్మావు. పర్చేజ్ చేయాలి 8 టీవీలు ఏం చేసావు, అమ్మావు, కస్టమర్స్ కి అమ్మావు. ఏది, కంపెనీ ఎవరి దగ్గర 10 టీవీలు కొంటే 2 టీవీలు రిటర్న్ పంపించావు. కొన్నావు కాబట్టి అది పర్చేజ్ రిటర్న్ అయింది. మిగిలిన 8 టీవీలు అమ్మావు కాబట్టి సేల్స్. సేల్స్ లో ఒక టీవీ రిటర్న్ వచ్చింది. ఎందుకు, సేల్స్ లో రిటర్న్ వచ్చింది కాబట్టి అది సేల్స్ రిటర్న్. అమ్మిన టీవీలో రిటర్న్ వచ్చింది. సో పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ డిఫరెన్స్ అది. ఓకే, పర్చేజ్ రిటర్న్స్ లో ఇప్పుడు 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఏది, నీకు స్టాక్ గూడ్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ లో వచ్చినాయో, లారీలో వచ్చినప్పుడు అన్నప్పుడు 2 టీవీలు డ్యామేజ్ అంటున్నావు, రిటర్న్ పంపించావు, పర్చేజ్ రిటర్న్ కంపెనీకి పంపించేసావు. ఇప్పుడు నువ్వు 8 టీవీలో 8 టీవీలు షోరూమ్ లో పెట్టినప్పుడు ఒక 5 టీవీలు కొనుక్కెళ్ళారు, ఒక టీవీ రిటర్న్ పంపించాను నీకు, కొన్నవాడు తీసుకొచ్చాడు, సేల్స్ రిటర్న్ అయింది. ఆ టీవీ నువ్వే అట్టు పెట్టుకోగా ఏం చేస్తావు, మళ్ళీ కంపెనీ వాడికి రిటర్న్ పంపిస్తాం. అంటే అప్పుడు అదేమవుతుంది, మళ్ళీ పర్చేజ్ రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ సేల్స్ రిటర్న్స్ లో వచ్చిన ఒక టీవీ మళ్ళీ సేల్స్ రిటర్న్స్ కింద నోట్ చేసుకుంటాం. ఎందుకు, సేల్స్ అమ్మాం, కాస్త ఎక్కువ రేటుకి అమ్మాం, వాడు తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చాడు. సో ఓకే, ఇదిగో ఈ టీవీకి ఇంతకు అమ్మాను, దానికి ఎంత డబ్బులు వచ్చినాయి కాబట్టి వాడు మళ్ళీ నాకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు. నేను మళ్ళీ వాడికి ఇదిగో ఆ టీవీ తాలూకు డబ్బులు ఇచ్చేసాను. మళ్ళీ నేను ఈ టీవీని కంపెనీ వాడికి రిటర్న్ ఇచ్చేసాను, ఆ ఒక టీవీ మ్యాక్షన్. అలా ప్రతిదీ నోట్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ లో వచ్చింది, పర్చేజ్ రిటర్న్స్ లో కూడా వస్తుంది. ఎప్పుడు పర్చేజ్ రిటర్న్ లో వాడు మెన్షన్ చేసినప్పుడు, నేను కంపెనీ వాడికి రిటర్న్ ఇచ్చానని చెప్పినప్పుడు రాస్తాం. అదనమాట. వాడు ఏం చేశాడు, పర్చేజ్ రిటర్న్స్ అని మెన్షన్ చేయకుండా ఈ ప్రాబ్లం ఏమన్నాడు, కంపెనీ రిటర్న్స్ అన్నాడు. అవునా? ఇక్కడ సేల్స్ రిటర్న్స్ లో వచ్చేవాడికి సేమ్ యాజ్ యూజువల్, ఇప్పుడు జరిగిన మనకి ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పుకున్నాం సేమ్ యాజ్ యూజువల్ గానే ఇక్కడ మనం కొన్ని సెట్స్ ఇక్కడ ఏదైతే ఉందో స్టాక్ ఐటమ్స్ అమ్మిన వాటిల్లో ఏమొచ్చినాయి, 2 రిటర్న్ వచ్చినాయి. నోకియా మొబైల్స్ 2 రిటర్న్ వచ్చినాయి. సో ఓకే, ఇవి సేల్స్ రిటర్న్స్ అన్నాం. ఇక్కడ క్రెడిట్ నోట్ యాజ్ ఫాలోస్ అన్నా కూడా, సేల్స్ రిటర్న్ యాజ్ ఫాలోస్ అన్నా కూడా ఒకటే. ఎందుకు, సేల్స్ రిటర్న్స్ అన్నా క్రెడిట్ నోట్ అన్నా ఒకటే అవుతుంది అన్న. అవునా? సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, కంపెనీ రిటర్న్స్ అన్నాడు. కంపెనీ రిటర్న్స్ అన్నా పర్చేజ్ రిటర్న్స్ అన్నా డెబిట్ నోట్ అన్నా ఒకటే అవుతుంది. అవునా? ఇంతకు ముందు మనకి ప్రాబ్లమ్స్ లో కనుక చూస్తే ఇదిగో పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. వాడు కంప్లీట్ చేయడానికి అలా మెన్షన్ చేయడు. ఇలా మెన్షన్ చేయకోకుండా జస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటాడంటే కంపెనీ రిటర్న్స్ అంటాడు. అప్పుడు కంపెనీ రిటర్న్స్ అన్నా పర్చేజ్ రిటర్న్స్ అన్నా ఒకటే. మన టాలీలో ఏం చేస్తాం, మన టాలీలో పర్చేజ్కి వచ్చేవాడికి F9, పర్చేజ్ రిటర్న్స్ వచ్చేవాడికి Ctrl+F9 అంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పర్చేజ్ అని ఉంది, F9, నేను కంట్రోల్ పట్టుకొని F9 అన్నాను, ఏమొచ్చింది, పర్చేజ్ రిటర్న్. ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏముంటుంది, డెబిట్ నోట్ అని ఉంటుంది. అకౌంటింగ్ రూల్ పరంగా డెబిట్ నోట్ అని ఉంటుంది. ఓకే, సో అది డెబిట్ నోట్ అన్నా పర్చేజ్ రిటర్న్స్ అన్నా ఒకటే, సేల్స్ రిటర్న్స్ అన్నా క్రెడిట్ నోట్ అన్నా ఒకటే. ఓకే, క్రెడిట్ నోట్ ని సేల్స్ అంటారు. ఓకే, ఎందుకంటే సేల్స్ అన్ని కూడా క్రెడిట్ అవుతాయి కాబట్టి అది వస్తుంది, క్రెడిట్ నోట్ అంటాం. సో ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ కి ఇంకొక నేమ్ కూడా ఉంది, అదేంటంటే కంపెనీ రిటర్న్స్. ఓకే, సేల్స్ రిటర్న్స్ ఒకటే వస్తుంది, సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ నోట్ ఒకటే అవుతుంది. పర్చేజ్ రిటర్న్స్ కి వచ్చేవాడికి ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ చేయడానికి ఇంకో టైప్ ఆఫ్ మోడ్ లో కూడా అడుగుతారు. ఏంటి, కంపెనీ రిటర్న్స్ అంటాడు. కంపెనీ రిటర్న్స్ అన్నా పర్చేజ్ రిటర్న్స్ అన్నా డెబిట్ నోట్ అన్నా కూడా ఒకటే ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకే, అది కర్నూలు నుంచి విఘ్నేష్. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్, లేదు F5 కాదు F6, రాంగ్ అవుతుంది, అది F6 కింద వస్తుంది, అమౌంట్ వస్తుంది కాబట్టి.
గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి టీసీఎస్ రామాంజనేయులు. సో మల్టీ కరెన్సీలో 4th ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లంలో ఏ ట్రాన్సాక్షన్? లాస్ట్ ట్రాన్సాక్షన్. సో ఓకే, ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లంలో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రభాకర్ అని వస్తుంది, 70% యానర్స్ అని ఉంటుంది. సో ఇది వచ్చేపాటికి ఇక్కడ మనకి ఐ మీన్ ఎంతైతే పర్టికులర్ గా ఇంత అమౌంట్ అనేది మనకి మెన్షన్ చేయలేదు. జస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ రిసీవ్డ్, ప్రభాకర్ నుంచి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం, 70% యానర్స్ అంటే యానర్స్ లో తీసుకున్నాము అని చెప్పారు. జస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది అమౌంట్, పర్టికులర్ అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు. సో మనం పర్టికులర్ అమౌంట్ ఏంటి అనేది క్యాలిక్యులేషన్ చేసి మనం టాలీలో అమౌంట్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్ ఎంత అనేది మనం చేయాలి. సో ఇక్కడ 70% యానర్స్ అన్నారు. సో మనకు 70% యానర్స్ అంటే అసలు ప్రభాకర్కి ఎంత ఇచ్చాం అనేది చూస్తే, ప్రభాకర్కి 50,000 రూపీస్ ఇచ్చాం, యానాస్ ఇవ్వలేదు. యానాస్లో ఇవ్వలేదు, రూపీస్లో ఇచ్చాం. మనకి మనీ అనేది అతనికి మనీ ఇచ్చాం, అతను ప్రభాకర్కి మనీ ఇచ్చాం. మనీ ఇస్తే అందులో మనకి రిటర్న్ వచ్చింది, రిసీవ్ అయింది, డబ్బులు అనేవి మనకు వచ్చినాయి. సో ఆ డబ్బులు వచ్చినప్పుడు 70% యానాస్ అన్నాడు, ఎంత వచ్చిందనే చెప్పలేదు. మనం ఇప్పుడు ప్రభాకర్కి కనుక యానాస్లో కనుక ఇచ్చుంటే ఆ యానాస్ అని చెప్పేసి ఇదిగో ఇంత అమౌంట్ అని చెప్పేస్తాం. ఎందుకంటే మనకి మల్టీ కరెన్సీలోనే థర్డ్ ప్రాబ్లంలో వచ్చింది. లిప్రోలో వచ్చేవాడికి $90 అంటే $50, 50% డాలర్స్ రిసీవ్డ్ అన్నాం. సో అప్పుడు 90 కాబట్టి 50%. ఇక్కడ వచ్చేవాడికి ఏంటి ఇచ్చాం? రూపీస్ లో ఉంది. అంటే ఎంత? 50,000 రూపీస్ లో మనకి ప్రభాకర్కి డబ్బులు ఇచ్చాం, రూపీస్ లో ఇచ్చాం, యానాస్ లో ఇవ్వలేదు. సో ఓకే, ఇప్పుడు ఆ రూపీస్ ఎన్ని యానాస్, 50,000 రూపీస్ అంటే ఎన్ని యానాస్ అవుతాయి అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. అవునా? అంతే కదా, 50,000 రూపీస్ అంటే ఎన్ని యానాస్ అవుతాయి అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అప్పుడు 50,000 డివైడెడ్ బై ఒక యానా ఎంత అవుతుంది? ఒక యానా వచ్చేపటికి ఇక్కడ 1.68 పైసా అంటున్నాం. సో ఓకే, అప్పుడు 50,000 డివైడెడ్ బై 1.68 వేస్తే ఈక్వలైజేషన్ చేస్తే అప్పుడు మనకి 8,928.5 వస్తుంది. 0.5 వచ్చింది కాబట్టి ఒకటి యాడ్ అవుతుంది, అప్పుడు 8,929 వస్తుంది. అంటే 15,000 రూపీస్కి మనం యానాస్ లో ఇప్పుడు మిస్టర్ ప్రభాకర్కి యానాస్ ఎన్ని ఇచ్చినట్లు లెక్క? 8,929 యానాస్ ఇచ్చినట్లు లెక్క. అంటే మనకి ఇంతకుముందు రూపీస్ లో ఇచ్చాం, యానాస్ లో ఎంత ఇచ్చాం అనేది క్యాల్కులేషన్ చేసాం. అంటే మిస్టర్ ప్రభాకర్కి 8,929 యానాస్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు మనకి చెప్పిన లాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నాడు? 70% యానాస్ రిసీవ్డ్ అన్నాడు. అంటే 70% మనకి అతనికి ఇచ్చిన అమౌంట్ లో 70% వెనక్కి వచ్చిందని అర్థం. సో ఇప్పుడు యానాస్ 8,979 ఇంటూ 70% వేస్తాం. 70% వేస్తే అప్పుడు ఎంత వస్తుంది? 6,250 వస్తుంది. అంటే 6,250 యానాస్ అవుతాయి. అంతే కదా, 8,929 యానాస్ లో 70% యానాస్ అంటే 6,250 యానాస్. సో ఓకే, ఇప్పుడు అమౌంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ 6,250 యానాస్ ఇంటూ ఒక యానా వచ్చేప్పటికి ఎన్ని రూపాయలు అన్నాం? 1.68 పైసే. సో ఓకే, 68 పైసే. సో 6,250 ఇంటూ 1.68 పైసా ఇస్తే మనకి ఎంత వస్తుంది అంటే 10,500 అనేది వస్తుంది. సో అప్పుడు మనకి మిస్టర్ ప్రభాకర్ నుంచి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రభాకర్ 70% యానాస్ అంటే ఎంత అమౌంట్ వచ్చిందంటే 10,500 అమౌంట్ అనేది మనకి రిటర్న్ వచ్చింది. ఈ 10,500 అనేది వాడు వేయకుండా 70% యానాస్ అని వేసాడు. సో మనం అప్పుడు అది క్యాలిక్యులేషన్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కర్నూలు నుంచి విఘ్నేష్. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్. అది త్రూ వచ్చేపాటికి లెడ్జర్ లో సండ్రీ డెబిటర్ అవుతుంది, ఓచరింగ్ లో F6 అవుతుంది. ఓకే అండి,
ఇప్పుడు మనకి జరిగినటువంటి నెక్స్ట్ డిస్కౌంట్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా, దానికి సెకండ్ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ పార్ట్ ఆన్సర్స్ సహా డిస్ప్లే ఇస్తున్నాను, అది నోట్ చేసుకోండి. టర్నోల్ నుంచి ఎస్టర్డే లింక్ షేర్ చేస్తాను. ఓకే, థియరీ పార్ట్ డిస్ప్లే ఇస్తున్నాను చూడండి.